సిద్ధార్థ గారితో పాటించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ముందు మాకు ఈ ఆలోచన ఎలా వచ్చినా అడిగేక ముందు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంతకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ఏడ్చావు బ్రో నువ్వు? అటు నేను అసలు ఏడలేదు, కంట్లో ఏదో పడితే అట్లా అట్లా అని అనుకున్నారా? ఉషా మీ కాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో తేడాగా ఉందేంటి? అర్రే అదేంది చెప్పకుండా టీ తాగుతారు. బ్లెస్ మీరు డెబ్యూ చేసిన మూవీ క్రష్, మరి దాని డైరెక్టర్ రవిబాబు గారు. రవి సార్తో మాట్లాడడం కానీ ఇప్పుడు టచ్లో కానీ అండ్ ఏమన్నా ఉందా? ఓపెనింగ్కి రావాలి సార్ మీరు అని చెప్పి మా టీం నన్ను పుష్ చేశారు. సరే నీకు గుర్తుందా సెట్లో నేను ఏమన్నాను అని అన్నాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందరూ టచ్లో ఉన్నారా? లైక్ ప్రభాస్ గారు, నిత్యా మీనన్ గారు. మీరు చెప్పండి ఉన్నారా? ప్రభాస్ అన్నని టచ్ లో ఉండేంత గొప్ప ఇంకా ఆ స్థాయికి అయితే నేను రాలేదు. ముద్దు పెట్టడం కష్టం లేకపోతే సిగరెట్ వెలించడం కష్టం? ముద్దు పెట్టడం చాలా కష్టం. అవునా? అనుకుంటాం కానీ లిక్విడ్ డైట్లో ఉన్నారండి 10 to 12 days. అంటే లిక్విడ్ డైట్ అంటే ఓన్లీ లిక్విడ్ కన్స్యూమ్ చేయడం నాకు తెలీదు. ఫైనల్ గా ఇయర్ మొత్తం మీద మీరు విన్న మీమ్ అంటే రక్తం పెంచరు మనోజ్ వాట్స్ ద లోయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, సిచ్యువేషన్ బాగాలేదు అని. కేఫ్కేమో రమ్మంటారు, మాట్లాడదాం అంటారు. ఏమన్నా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రం ఏడుస్తూ ఉంటారు. అంటే ఏమన్నా అంటే బాధపడతారు కానీ దగ్గరకు వచ్చారంటే ఇట్స్ ఓకే గురు అని అంటుంటారు. మీరు అనేది కరెక్టే. ఇట్స్ ఓకే గురు మూవీ హీరో హీరోయిన్ ఇప్పుడు మనతో పాటు రాబోతున్నారు. వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది కదా అని అడిగితే మళ్ళీ కూడా ఇట్స్ ఓకే గురు అని అంటారేమో, అడిగి తెలుసుకుందాం. తెలియదే లేట్ అయిందా? బాగా. ఇట్స్ ఓకే చిల్ నా. ఇట్స్ ఓకే ఏం లేదు. అసలు మన సినిమా టైటిల్ ఏంటి? ఇట్స్ ఓకే గురు. ఓకే గురు. మరి అది రాకోకుండా ఇట్స్ ఓకే చిల్ ఏంటిది? ముందు నేను చిల్ చేద్దామని. అమ్మాయిలు ఏదైనా చెప్తే సైలెంట్ అయిపోతాం బ్రో. కరెక్టే. పోనీ ఇప్పుడు చెప్పనా? ఇట్స్ ఓకే గురు చిల్. గుచ్చుకుందా? గుచ్చుకోకుండా ఎలా ఉంటుంది? అక్కడ చెప్పింది ఎవరు అనుకున్నావు? శ్రీ. ఓకే ఉషా, yes నాకు ఫస్ట్ ఏమన్నా ఆర్డర్ చేద్దామా లేకపోతే నేను చెప్పే మాటలకి మీరు మాటలు చెప్తారా? మీరు చెప్పే మాటలకు నేను రిప్లై ఇవ్వాలంటే ఆర్డర్ ఇవ్వాల్సింది. ఆర్డర్ ఇవ్వాల్సిందేనా? ఓకే. తింటారా తాగుతారా? తాగుదాం. అంటే ఇంకా సన్ డౌన్ లేదు కదా, అప్పుడే అంటే కాఫీ. ఓ కాఫీ అలాంటివా? ఓకే. మాట్లాడు. వైరల్ అయిపోతాం. నాకు మీరు వస్తున్నారని తెలిసి ఆల్రెడీ మంచి కాఫీ. థ్యాంక్ యూ. అంటే మన ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే మంచి కాఫీ లాంటి సినిమా ఆనందం చూస్తే సో సేమ్ ఆ కైండ్ వైబ్ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యా, అలా అనిపించిందా లేదా సర్లే చూసాం కదా ఒక కాఫీ చెప్పండి రా నాయన అన్నట్టు? అంటే స్టార్టింగ్ లో బిస్కెట్లు వేయకూడదు కదా. అవసరమా? ఓకే. మళ్ళీ అడిగి కొట్టించినట్టున్నా. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి. వేడిగా అంటే మాట్లాడదాం. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినది మీరు ముందు చెప్పలేదే, ప్రిపేర్ అయ్యి చెప్తారేంటి మీరు? ఇప్పుడు చెప్తాము మేము. సర్లేండి. ఓకే చలో. ఇదకు ఏంటి ఇట్స్ ఓకే గురు సంగతులు? ఫస్ట్ ఎవరితో మొదలెడదాం? ఇక బాగున్నారు, ఇద్దరు సరిపోయారు. ఓకే ఫస్ట్ ఉషా, ఓకే ఏంటి ఎప్పుడు ఎంటర్ అయ్యావు ఇట్స్ ఓకే గురువులోకి? ఎంటర్ అయ్యారంటే అప్పుడు నిత్య అని పిలవాలి మీరు. ఉషానే ఎలా పిలుస్తారు? ఏమని పిలవాలి? నిత్య. నిత్య. ఓ థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ అనరా? హిస్ సౌండింగ్ రియల్లీ గుడ్. నిత్య ఎంత నిత్యా మీనన్ గారికి సిస్టర్ గా యాక్ట్ చేశారని చెప్పేసి మళ్ళీ ఆ పేరు ఇష్టం అని చెప్పకూడదు. అలా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. బట్ నేను ఫ్రెండ్ గా చేశాను. ఓకే. నిత్యాగా ఎంటర్ అయింది మూవీ స్టార్ట్ అయినప్పుడే. యా సర్లేండి. ఎంత ప్రభాస్ గారి సిస్టర్ అయితే మాత్రం మరి బిల్లా సిస్టర్ ఇలానా?
అలానే ఉంటది మరి కదా, అంతే మామూలుగా తక్కువ ఉండదు ఉండదు ఇంకా. కదా. ఇప్పుడు భయపెడతారా భయపడతారా? రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయా? రెండు చిన్నప్పుడు ఉన్నాయి. భయపడతాం. అవసరం వచ్చినట్టుగా తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. అంతే. ఇంతకు నిత్య భయపెడుతుందా భయపడుతుందా? హీల్ టెల్. ఇప్పుడైతే భయపెడుతుంది. ఆ, మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటది ఎమోషన్. అండ్ ఏంటి బ్రో, నిన్ను ఎలాంటి మూవీస్ లో చూసాము, అందరికీ ఒక క్రష్ లాంటి పర్సన్ ఇవి, నువ్వు ఇష్ అంటూ ఉండేవాడివి, ఒక వ్యాలంటైన్స్ నైట్ లో కనిపించినోడివి, సడన్ గా ఒక్కసారిగా ఇట్స్ ఓకే గురు అంటూ మారిపోతే ఎలా చెప్పు? అంటే మారాల్సి వచ్చింది. మారాల్సి వచ్చి నేను ఇప్పుడు చెప్పినట్టని నీకు ఐడియా వచ్చింది. కరెక్ట్ గా అవును చెప్పారు. అవును, చాలా- యాక్చువల్లీ చాలా బాగా ఆ, లైన్ చేశారు అన్ని. చేసిన ఫిల్మ్స్ అని పర్ఫెక్ట్ గా సౌండింగ్ చెప్పారు. రియలీ. నేను ఇప్పుడు చెప్పినట్టని మనోడు యాక్ట్ చేసిన మూవీస్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ నుంచి కరెక్ట్ గా చెప్పారు టైటిల్స్ కూడా. ఏంటి ఇట్స్ ఓకే గురు నీకు ఎలా అనిపించింది? ఇట్స్ ఓకే గురు, ఇట్స్ ఓకే అని చెప్పలేను, కానీ చాలా బ్యూటిఫుల్ జర్నీ. ఇది మా డైరెక్టర్ చెప్పన్నాడు. మణికంఠ ఓకే. ఇట్స్ ఓకే జర్నీ అంటే నాకు కానీ ఉషా గారికి కానీ చాలా స్పెషల్. బికాస్ చాలా వెయిటేజ్ ఉండే ఫిల్మ్ కదా, చాలా ఎమోషనల్. అంత మొయ్యగలుగుతారా ఆడియన్స్? వాళ్ళు మొయ్యగలుగుతారు లేదు, కానీ నేనైతే బాగానే మోసా. ఈయన యాక్చువల్గా చాలా బాగా క్యారీ చేశారు అభిమన్యు అనే క్యారెక్టర్. ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఒక అంటే ప్రీ క్లైమాక్స్ వరకు అయితే. ఏ మీ స్టోరీలో అంటున్నారా? నేను నిజంగానే మోసాను. నాతో ఒక మూటలు ఉంటాయి చూడలేదా? అంటే అఫ్ కోర్స్ ఇంకా ఆ ఎమోషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మన బయటికి రావడం మర్చిపోయారు. బయటికి వచ్చినా కూడా మా డైరెక్టర్, హలో మన సినిమా ఏంటో గుర్తుంది కదా, నువ్వు నవ్వుతున్నావేంటి చెప్. మార్నింగ్ నేను నిత్య మీద, ఇంకా నేను నిత్యానే ప్రిఫర్ చేస్తాను, బెటర్ ఓకే కదా. డన్ డన్. మన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఉషా అంటే ఇంకా బాగుంటదేమో. ఓకే డన్. నేను ఉషా మేము మార్నింగ్ ఎంటర్ అవ్వగానే మేము ఏదో నవ్వుకుంటూ, ఏదో కొంచెం ఎనర్జీ కావాలి కదా, వైబ్ ఉండాలి కదా, మేము కొన్ని జోక్స్ వేసుకుంటూ ఉంటాం. డైరెక్టర్ చూస్తారు అక్కడి నుంచి, నవ్వుతున్నారేంటి అసలు, ఇదేం సినిమా, స్టోరీ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు నాకు? సార్ అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళి ఏడుకో, నిజంగా వెళ్ళి మొత్తం ఆ ఎమోషనల్ దాంట్లోకి వెళ్ళిపోయి ఒక కామ్ గా ఏడుపు మొహం పెట్టుకుంటే అప్పుడు ఇప్పుడు క్యారెక్టర్లోకి వచ్చావు. కమాన్. అప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనమాట. ఆర్టిస్టులను ఏడిపించిన డైరెక్టర్. అయిపోయింది, వేసుకో. నోట్ చేసుకోండి, మన thumbnail కి వచ్చేసింది, నోట్ చేసేసుకోండి. మణికంఠ గారితో ఉంటది నీకు. సార్ ఏం చేసినా మన సినిమా గురించే కదా సార్. ఆహా. నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం సార్, అది గుర్తుంది కదా? మొత్తం స్మైల్ తో చేస్తామని అనుకుంటున్నా. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు కదా, నువ్వేమో ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన బిల్డప్లో ఏడిపిస్తూ ఉంటారు, బరువులు మోయిపిస్తూ ఉంటారు అని చెప్పేసి ఇలా అంటున్నావు. మరి ఎందుకు చూడాలి గురు మేము అసలు? బేసిక్గా ఇప్పుడు నా లైఫ్లో కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో, మీ లైఫ్లో కూడా చాలా కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి సినిమాలో మనకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఉంటాయి. యా. అదే ఎమోషనల్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, మన ఫ్రెండ్తో మనం చేసే జోక్లు అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి. దాంట్లో ఈ ఫిల్మ్లో చూసారంటే కామెడీలో కానీ, ఎమోషన్లో కానీ, ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేసేది కానీ, మన లవర్తో మనం ఉండే క్యూట్ మూమెంట్స్ కానీ, చిరాక్ మూమెంట్స్ కానీ, ప్రతి ఇది మీకు కనెక్ట్ అవుతుంది. అంటే ఇది ఒక రెగ్యులర్ స్టోరీ, పెద్ద ఎమోషనల్ బాగా బ్యాగేజ్ ఉండే స్టోరీ అంతా కాదు, ఒక నార్మల్ స్టోరీ. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళు చూసే స్టోరీ దాన్ని జస్ట్ కొత్తగా చూపించాము అంతే. ఓకే. సో మీరు చూసారంటే డెఫినెట్గా ప్రతి ఒక్క సీన్లో కూడా అరే ఈ సీన్లో నేను ఇట్లనే బిహేవ్ చేశాను కదా. మిర్రరింగ్ అంటారు కదా, యా, దట్స్ వాట్. మరి మీరేం చెప్తారు ఆన్సర్? నిత్య, ప్రతి ఒక్కరి లైఫ్లో నిత్య లాంటి సపోర్టింగ్ హ్యూమన్ ఉంటారు ఖచ్చితంగా. అది గర్ల్ ఫ్రెండో, మదరో, సిస్టరో, ఫ్రెండో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఒక సపోర్టింగ్ హ్యాండ్ అనేది ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒక మన ఏజ్ గ్రూప్లో వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, మనతో లైఫ్ లీడ్ చేస్తారు. సో అది ఎవరు అనేది మనము ఒక పాజ్ లేదా ఒకసారి మల్టీ థింగ్స్ నో సి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది వీళ్ళు కజిన్స్, వీళ్ళందరిలో కూడా ఒక్కసారి ఒక పాజ్ తీసుకొని నాకు బెస్ట్ సపోర్ట్, ఒక హై రెస్పాన్సిబుల్ హ్యాండ్ ఏదైతే నాకు హెల్ప్ అవుతుందని చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి హెల్ప్ అవుతారు. అండ్ వాళ్ళని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు లైఫ్లో. దట్ ఈజ్ నిత్య. నిత్య ఎప్పుడు అభిమన్యుకి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం
షీ అడోర్ హిమ్ వాట్ ఎవర్, ఏదైనా కానీ అడోర్ చేసి అడ్మైర్ చేసి యూ కెన్ డూ ఎనీథింగ్. లైక్ నీకు డ్రీమ్ ఉంది కదా, అది చెయ్యి. ఒకనొక పాయింట్లో ఏమైపోతుందంటే నువ్వు ఎంత ఈ అమ్మాయి సపోర్ట్గా ఉన్నా, ఈ అమ్మాయి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, తనకంటూ పర్సనల్ లైఫ్ ఉంది. ఒక్క దగ్గర షీ కన్ఫెస్ లైక్ సీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ అనగానే అభిమన్యు అనే క్యారెక్టర్ తనకున్న డ్రీమ్ని పక్కన పెట్టి జస్ట్ బికాజ్ నిత్య తన లైఫ్లో తనతో పాటు ఉండాలి అనే ఒక సిచ్యువేషన్లో నేను జాబ్ చేసేస్తాను నిత్య సో దట్ ఎవ్రీథింగ్ చెప్పద్దా. యా, ఇలాంటివే కావాలి మాకు కూడా. ఇలాంటివి కదా కావాల్సింది. ఓకే చేస్తాను ఓకే అన్నప్పుడు ఈ అమ్మాయి ఓకే కొంచెమే కదా చెప్పేస్తాను. మరి ఇంటర్వ్యూస్కి వచ్చేది ఎందుకోసం అనుకున్నారు? అంటే నేను ఫ్లోలో వెళ్ళిపోయాను, ఇది వచ్చేసింది. సో తను ఎలా అంటే ఎంత సపోర్టివ్ అంటే నేను ఒక గోత్రూ ఒక ఫేస్లో గోత్రూ అవుతున్నాను అని నీకు కన్ఫెస్ చేయడంలో ఉద్దేశం నీ డ్రీమ్ని వదిలేసి నన్ను హ్యాపీగా ఉంచడానికి ఏదో ఒకటి చెయ్యను కాదు అని షిల్ టెల్ హిమ్, ఒక లెక్చర్ లాగా ఇచ్చి ప్లీజ్ నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ఫుల్ఫిల్ చేసి దెన్ యూ కమ్ టు మీ. ఈ జర్నీలో నేను ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటాను. అలాంటి మనుషులు ఉన్నారు, లైక్ వీ హ్యాడ్. ఇప్పుడు ఉన్నారా అసలు అలాంటి అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? నీ లైఫ్ అందుకే అన్నా నేను, అమ్మాయిలే కాదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అన్న. మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, అరే ఏం కాదురా వస్తుంది నీకు కూడా టైం వస్తుంది మనం ముందుకు వెళ్దామని చేరప్ చేసే ఫ్రెండ్స్ ఉంటారా? ఏమన్నా అంటే అరే మామ సాయంత్రం అయితే బీర్ తీసుకురారా మామ, మరి మామ సాయంత్రం అడిగి పోదాం రా మామ అనేవాళ్ళే తప్ప మాకు. నాకు తెలిసి ఈయన కూడా ఒక పాజ్ తీసుకొని చూసుకోవాలేమో చుట్టుపక్కల ఎవరున్నారు అని. యూ డూ దట్ సో దట్ యూ విల్ ఫైండ్ ఆ నిత్య ఎవరో ఒకరిలో. ఆయన ఫీలింగ్ ఎటు చూసినా సోదిగలే కనిపిస్తున్నారు కానీ నిత్యగా రావట్లేదు. అంటే మీరు అంతా చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, నా అభిమన్యు డైలాగ్ చెప్తాడు, నేను ఇప్పుడు కొనిస్తేనే కానీ తాగనోడి నువ్వు వచ్చి నాకు చెప్తావా అనే కైండ్ ఆఫ్ పర్సన్స్. అమ్మాయిని అడిగామంటే అట్లే ఉంటుంది, కానీ అమ్మాయిని అడిగితే ఇలాంటివి వస్తాయి. బ్రో ఇంతవరకు మరి ఎన్ని బీర్ బాటిల్ కొనిచ్చా మీ ఫ్రెండ్స్కి? సినిమాలో అయితే చాలా కొనిచ్చాను. సినిమాలో కాదు, అంటే రియల్ లైఫ్లో. మనకి సినిమా ఎందుకు మళ్ళీ అడుగుదాంలే. రియల్ లైఫ్లో ఎవరికి కొనిలేవు, ఒక ఛాన్స్ కదా. అంటే నేను తాగను, అందరు టీ టోటలర్లేమో, లేదా వాళ్ళే ఈయన కొనిచ్చారేమో. ఈయన తాగరు. మీకు ఒక ఇన్సిడెంట్ ఇది చెప్తే సరే పర్లా. స్మోకింగ్ సీన్ ఉంటుంది ఫిల్మ్లో. ఓకే సర్లే పర్లా, మనకంటే మనం తర్వాత కొట్టించుకుందాం అంటారు. నాకు స్మోక్ చేయడం రాదు. వ్యాలంటైన్స్ నైట్ ఫిల్మ్లో పొద్దున్నే సిగరెట్ తీసుకొని ప్రాక్టీస్ చేశాను, అప్పుడు కూడా రాలే సరిగ్గా. ఈ ఫిల్మ్లో ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా లైట్ చేస్తున్నా, లైట్ అవ్వట్లేదు. అది లైట్ ఇలా క్లిక్ చేస్తున్నా కట్ అన్నారు మా డిఓపి గారు సన్నీ అన్న. అన్న ఏమైందన్న, ఏదైనా తప్పైందా ఏంటి, ఎమోషన్ క్యారీ అవ్వట్లేదా ఏంటి అంటే, ఏం కాదు ఒకసారి చూసుకో నీ మూతి కాలుతుంది ఓకేనా అన్నాడు. మూతి ఎందుకన్నా అని అన్నా, తిప్పి పెట్టావు సిగరెట్ నువ్వు కానీ లైట్ చేస్తుంటే అయిపోయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పి అప్పుడు సెట్లు అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఈయనకి రాదు అన్న, ఐ డోంట్ నో దిస్. సిగరెట్ వెలిగించడం రాదు కానీ ముద్దులు పెట్టడం మాత్రం బాగా వచ్చాను. అయిపోయింది సార్. ఎంత కష్టం అనుకుంటున్నారు సార్, నేను ఎంత షివర్ అవుతాను నాకే తెలుసు. బ్రో ముద్దు పెట్టడం కష్టమా లేకపోతే సిగరెట్ వెలిగించడం కష్టమా? ముద్దు పెట్టడం చాలా కష్టం. అవునా? చాలా చాలా కష్టం. మనం అనుకుంటాం కానీ చాలా చాలా టఫ్. నాకు ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ వచ్చిందంటే నో రొమాన్స్ ఉండే ఫిల్మే చేస్తాను. మరి ఈ మూవీలో దిస్ ఇస్ లైక్ క్యూట్ రొమాన్స్, క్యూట్ మూమెంట్. బాధపడ్డారేమన్నా? అంటే లేదని బాధపడ్డా, లేదని ఏమన్నా బాధపడ్డా? లేదని బాధపడలేదు. అంటే స్టోరీకి ఎంత కావాలో అంతే ఉంది, దానికి మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. యా, మీకోసం కొన్ని యాడ్ చేస్తాం, ఒక సాంగ్లో ఉంటుంది. ఎందుకు మీరు కళ్ళతో ఎందుకు భయపడతారా? నేనా ఒక్క చూపు. థ్యాంక్ యూ సో మచ్. అదే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒకసారి మాట్లాడుకున్నాం, ఈ కళ్ళకు పెద్ద ఫ్యాన్ అండి. అవునవును. ఒకసారి ఒక బ్లాగ్ పెట్టారు ఐస్కి మా దాంట్లో, ఒక సాంగ్లో నిలవదే సాంగ్లో మా డిఓపి అండ్ మా డైరెక్టర్ అందరూ కూర్చొని ఒక 5 minutes మాట్లాడుకుంటున్నారు. మాకు షార్ట్ రెడీ, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదే వాళ్ళు ఇలానే
కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నట్లు. నిజంగానే ఇది జరిగిందే చెప్తున్నా. మీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి. ఆ కళ్ళకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఎంత అది వేరండి. ఆ అందానికి ఆ కళ్ళకి మనం ఇచ్చే వాల్యూ ఎంత? ఎంత మేము వేసుకోండి, ఒకటి హ్యాపీగా వేసుకోండి. తీసుకోండి. అండ్ ఇయర్ మొత్తం మీద ఇట్స్ ఓకే గురు అని అనుకున్న సందర్భం ఏదైనా ఉన్నిందా? చాలా. ఫస్ట్ ఉషా. సో చాలా నరేషన్స్ వింటున్న టైంలో ఒకటి కూడా సెట్ అవ్వట్లేదు. నాట్ లైక్ ప్రాపర్ ఎస్ ఇది నేను చేయాలి అనేది రాలేదు ఫర్ అ వెరీ లాంగ్ టైం ఈ ఇయర్లోనే. సో ఆ మూమెంట్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఎక్కడో లాగ్ అవుతున్నానా ఏంటి అనే డౌట్ వచ్చింది నాకే. సో ఇంత స్పేస్ అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. అలాంటి మూమెంట్లో నో ఇట్స్ ఓకే, మేబీ టైం పడుతుందేమో, కానీ ఇట్స్ ఓకే టు టేక్ టైం, గివ్ సమ్ స్పేస్. నీకు మీ ప్రొఫెషన్కి కొంచెం మెచ్యూర్ కూడా అవుతాం కదా, కొంచెం టైం తీసుకుంటే థింకింగ్ ప్రాసెస్ కూడా మారుతుంది కదా అనే దాంట్లో ఇట్స్ ఓకే అని కామ్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. నీకు స్పెషల్గా ఒక క్వశ్చన్ అడగాలని నేను అప్పటి నుంచి చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. ప్రీవియస్ మూవీస్ దానికి అండ్ ఇట్స్ ఓకే గురుకి ఆ డిఫరెన్స్ ఏంటి విషయాలు ప్రేక్షకులు చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకోవచ్చు? యాక్టింగ్ వైజ్ చాలా సటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది. ఏది నీదా? నిత్యాది నో, అంటే నేను సెటిల్గా యాక్ట్ చేయాలి. సెటిల్గా యాక్ట్ చేసింది మొత్తం మనోడే. దాన్ని ఇంకేదో సినిమాలో అంటారు. అంటున్నారా? సినిమాలో బ్రో Yeah. మీది కంప్లీట్ బబ్లీ మొత్తం. Bubbly, cheering up all. I have everything, like every emotion. లాక్ కొట్టారు కదా, హ్యాప్ అని అప్పుడు కొట్టారు కదా. కొట్టకుండా ఎలా ఉంటారు? మరి అట్లాంటి డెసిషన్ తీసుకుంటే ఇంకేం చేస్తాము? సర్లే అని చెప్పి నీకు మొత్తం రివీల్ చేసాడు సినిమా అంతా. ఏమన్నా చంప వాసిపోయిందా? ఏమన్నా చంప మార్చింది. యాక్షన్ అనేది చాలా వన్ మోర్ అడిగారు. ఎన్ని టెక్స్ తీసుకున్నారు చంప దెబ్బ కొట్టడానికి? స్పెషల్ గా వన్ మోర్ యాక్చువల్గా అడిగారు. చాలా డైట్ చేసి ఇలా స్లిమ్ అయ్యారు కదా, నేను వాంటెడ్ గా స్లాప్ ఇచ్చి ఇట్లా కొంచెం చబ్బి అయ్యేలాగా చేశాను. ఇట్లా కూడా చంపి చేయొచ్చా? అందరూ అదే ఫాలో. ఇది తెలిసిందంటే గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అట్లనే చేస్తారు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొంచెం స్లిమ్ అవ్వచ్చు కదా, కొంచెం మెయింటైన్ చేయొచ్చు కదా అన్నారు అనుకోండి, గర్ల్స్ ఐమ్ టెలింగ్ యూ అలా ఏం ఫీల్ అవ్వకండి, వెళ్ళండి. ఏదో ఒకటి కావాలని మనకి లేని టాలెంట్ లేదు, మెస్అప్ చేసి ఫటాఫట్ రండి ఇవ్వండి. వాళ్ళు కూడా మంచి చబ్బి తయారై నువ్వు మిర్రర్ తీసుకొచ్చి చూడు, నువ్వు లావ్ అవుతే ఎంత అందంగా ఉన్నావు, నువ్వే అవ్వు, నేను తగ్గడం కన్నా అని చెప్పండి. ఓకే. అండ్ ఈ మూవీ గురించి బయట ఎవరన్నా ఆడియన్స్ని అడిగినా ఏమన్నా కానీ ఆ సాంగ్ మన సిద్ధార్థ గారి సాంగ్ పర్టికులర్గా అడుగుతూ ఉన్నారు. మరి ఆ సాంగ్ సిద్ధార్థ గారితో పాడించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ముందు మాకు ఈ ఆలోచన ఎలా వచ్చినా అడిగేక ముందు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పోతాం సార్, మాకు ఈ ఆలోచన రాలేదంట. రాలేదు కదా, మేము కదా ఎగ్జిక్యూట్ చేసింది. కానీ అలా మీకు ఆలోచన వచ్చినందుకు మాకు రానందుకు మేము సిగ్గుపడుతున్నాం. డెఫినెట్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అనే ఆ క్రెడిట్ అంతా కూడా మోహిత్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్. కంటిన్యూ. స్కూల్లో ఆబ్సెంట్ అయినట్టు ఆబ్సెంట్ అయ్యారు ఈరోజు, తర్వాత పట్టుకుంటారండి. డెఫినెట్గా పట్టుకోవాల్సింది. అండ్ సిద్ధార్థ గారు ఆ సాంగ్ పాడిన తర్వాత కానీ ద రెస్పాన్స్ కానీ వాట్ వాస్ ఏ ట్రెమండస్. అవును, ఎలా అనిపించింది? యాక్చువల్గా అది చాలా మేజర్ సపోర్ట్ మా మూవీకి. సో ఈ రోజుకి ఇట్స్ ఓకే అనే గురు మూవీ ఉంది, లేదా ఏదైనా ఫస్ట్ ప్రమోషన్ వస్తుందంటే ఫస్ట్ ఆ సాంగే మాకు మెయిన్ పిల్లర్. నిలువదే నిలువదే ఆఫ్ కోర్స్ నిలువదే సాంగ్ కూడా, ఆ గుడ్ ట్యూన్స్, ఆ మ్యూజిక్, దట్స్ ఆల్బమ్ మొత్తం చాలా బాగుంటుంది. చాణక్య గారు లైక్ గారు వచ్చేటప్పటికి సడన్ గా మర్యాద వచ్చింది బ్రో. ఇలా సడన్ గా వచ్చినప్పుడే తీసుకోవాలి. తీసుకుంటాం. సిద్ధార్థ గారు పాడిన సాంగ్ ఓకే, నిలువదే నిలువదే సాంగ్ అయితే నాకు నిలిచిపోయింది తెలుసా. అందుకే ఇప్పుడు సిద్ధార్థ గారి సాంగ్ కూడా పక్కన పెట్టేసి నిలువదే అన్న సాంగ్ వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహిత్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఏంటి ఏమంటారు? ఫస్ట్ నేను వినగానే నాకు చెప్పారు కాల్ చేసి, ఇలాగా ఒక సర్ప్రైజ్, ఒక 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 పర్సన్ పాడబోతారు మన సాంగ్, నీ ఎక్స్పెక్టేషన్ ఎంత పీక్లో కంటే అంత పీక్లో పెట్టుకొని చెప్పారు. నేను సర్లే మ్యాక్సిమం పెట్టుకుందా అని చెప్పి పెట్టుకున్నా. ఎవరిని అనుకున్నారు? మ్యాక్స్ నేను ఇంకా ఎంత అంటే
నాకు ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారా? చాలా ఇష్టం. ఆ లెవెల్కి వెళ్ళిపోయాను నేను. ఇంకా వెళ్ళిన తర్వాత ఆయన ఒకసారి చెప్పారు మనకి సిద్ధార్థ అన్న పార్ట్నర్ అనగానే నాకు ఇంకా ఏం చెప్తున్నారు బ్రో అసలు. యాజ్ ఎ డెబ్యూటెంట్గా అసలు ఆయన పెద్ద హీరోలు కూడా అంటే అప్పుడు ఓకే, ఆఫ్టర్ దట్ అసలు జరగలేదు అది. యా, మళ్ళీ ఆ ఆయన వేరే మ్యాజిక్ అసలు జరగలేదు, రిపీట్ పాడలేదు. అవ్వలేదు. చాలా గ్యాప్ వచ్చింది. అవును. అండ్ నేను విన్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు, నో క్వశ్చన్స్ ఆస్డ్ అంట. ఎవరు చేస్తున్నారు, ప్రొడ్యూసర్ ఎవరు, ప్రొడక్షన్ ఏంటి, హీరో Casting ఎవరు? ఎవరు, నో క్వశ్చన్స్. మీ బడ్జెట్ ఎంత ఏం అడగలేదు ఆయన. ఓకే. డైరెక్ట్ ఓన్లీ బికాస్ మా మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఎప్పుడు పాడాలి, ఎక్కడ పాడాలి, నేను వస్తాను. Done. ఇది మాత్రం సూపర్. సపోర్ట్, డెడికేషన్ అనేది ఒక యంగ్స్టర్స్గా వస్తున్న మాకు చాలా మేజర్ పిల్లర్ అయి నిల్చుంది వాళ్ళ. ఆఫ్టర్ దట్ చూపించారు, ఇలా మేమే చేస్తున్నామని చెప్పి మా ఫుటేజ్ ఉంటే చూపించారు. వెరీ గుడ్, చాలా బాగుంది, దీనికి నేను పాడింది హెల్ప్ అయిందని నేను అనుకుంటా అని చెప్పేసాను. సూపర్. వెరీ న్యాచురల్, డౌన్ టు ఎర్త్ అసలు. వా. అండ్ ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు తెలుసా అటు నుండి మాకు. ఎలాంటి ఇది కావాలి, నథింగ్. హి జస్ట్ కేమ్, వచ్చారంట 1.5 hours మాట్లాడుకున్నారు, డిస్కస్ చేశారు, పాడేశారు, వెళ్ళిపోయారు, అంతే. బెస్ట్ విషెస్ చెప్పారు, డన్. ఈ సినిమా 12th నుంచి 19th ఎందుకు పంపించారు? మేము 12th ఏదో చూడాలని చెప్పేసి ఎంతో ప్రయత్నించాము, ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్లీ మేము కూడా అనుకున్నాము 12th వెళ్ళి చూద్దామని. ఎందుకు? కొన్ని రీజన్స్ వల్ల మాకు కుదరలేదు అది, ఆ డేట్స్ కానీ అవన్నీ, థియేటర్స్ దానివల్ల అంతా మాకు అవైలబుల్ లేకుండా, సో దానివల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది అంతే. చాలా టూ ఫార్ ఏం కాదు కదా, 12th నుంచి 19th. కానీ మాకు బయట వినిపించింది ఏంటంటే బాలయ్య బాబు గారు రావట్లేదు కాబట్టి మేము రాకూడదని మీరు కూడా వెనక్కి వెళ్ళారనిపించింది. అలా కూడా అనుకోవచ్చు కదా. యాక్చువల్గా అయితే మా మధ్య టాక్ ఉండింది మా టీం దగ్గర. ఫస్ట్ మేము వచ్చి బాలయ్య బాబు వచ్చినప్పుడే మేము కూడా సర్లే వద్దాం, మనది చిన్న సినిమా అయినా కూడా. ఏది ఫస్ట్ డేట్? ఫస్ట్ డే 5th. అమ్మ బాబోయ్, పెద్ద ప్లానింగే. మరి చిన్న సినిమాకి పెద్ద ప్లానింగ్ ఉండాలి ఉండాలి కదా. కదా. ఉండాలి ఉండాలి ఉండాలి. సో అనుకున్నాం, అండ్ అది వర్కౌట్ అవ్వలేదు ఆబ్వియస్లీ. అప్పుడు 12th వచ్చింది. యా, ఓకే. మేము 12th వెళ్ళిన తర్వాత ఇది పోస్ట్పోన్ అయింది. సో అలా మళ్ళీ మేము 19th వెళ్ళాం. 19th. ఓకే. పెద్ద వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ అలా అలా నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. నేనేం మాట్లాడను సార్, జై బాలయ్య. జై బాలయ్య. నేను కూడా జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే. అండ్ ఏంటి మన కర్నూలు సంగతులు మాట్లాడుకున్నాం. యా. అసలు కర్నూలు జరిగిన ప్రమోషన్ కానీ ఆ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కరి దగ్గర మాడు తెలుసా, బాబా గాడ్, అదే మాకు ఫస్ట్ ట్రిప్ అనమాట ప్రమోషన్ వైజ్. సో వీ ట్రావెల్డ్ లైక్ ఓకే చేద్దాము, మనం ముందు తీసుకెళ్దాము, ఎలా అయినా కానీ జనాల్లో తీసుకెళ్ళాలి, సూపర్ లైక్ గుడ్ ప్రమోషన్స్ చేయాలి అనే ఒక థాట్లో ఉన్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్సే వేరు. అబ్సల్యూట్ లైక్ వెరీ పాజిటివ్ ఎనర్జీ, దట్ చియర్ అప్ మూమెంట్స్. ఈయనని కానీ, ఈయనకైతే ఎంత ఫ్యాన్స్ తెలుసా, ఆయనకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈయనకి. అసలు ఆ ఆడిటోరియంలో హీరో హీరో అని అరుస్తున్నారు. దే ఆర్ లైక్, మా వాళ్ళు కరెక్ట్గా ఎడిట్ చేయలేదు నిజంగా చెప్పాలంటే, కానీ అసలు లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ లైక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు మీదకి వచ్చేసి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఫోటో ఇవ్వండి అని చెప్పి హ్యూజ్ రెస్పాన్స్. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాము, కర్నూలు వెళ్ళాము, కేవీఎస్ఆర్ఐటి, కేవీ సుబ్బారెడ్డి గారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెళ్ళాము. మాకు అసలు ఐడియా లేదు, అంటే ఆ క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు ఏంటి ఏం తెలియదు. వెళ్ళాము, వెయిటింగ్ రూమ్ ఉన్నది, కూర్చున్నాము, రెడీ అయ్యాము. బయట నుంచి చాలా సౌండ్స్ వస్తున్నాయి మేము వెళ్ళక ముందే. ఓకే. ఎందుకంటే మాది ఏవీలో ప్లే చేశారు, సిద్ధార్థ్ అన్న సాంగ్ కానీ ట్రైలర్ కానీ అవన్నీ ప్లే చేశారు. క్రౌడ్ క్రేజీ అయిపోయింది. వాళ్ళు ఎంత జెన్యూన్, ఎంత ప్యూర్ హార్టెడ్ అంటే దేవర్ లైక్, మా కాలేజ్కి ఒక మూవీ టీం వచ్చింది, మేము ఎంత చేయగలుగుతాం వాళ్ళకి చేయాలి. అన్నకు కానీ ఉషా లైక్ అక్క కానీ వచ్చారు, వాళ్ళకి అక్కని చెప్పుంటారు వాళ్ళు, డెఫినెట్గా హీరోయిన్ వచ్చారని చెప్పుంటారు, చెయ్యాలి వీళ్ళకి అని చెప్పి. మీరు నమ్మరు, ఎంతసేపు అరిచారంటే మనం ఆ ప్లేస్ ఉంటే మన గొంతు పోయేవి. కంటిన్యూస్ ఎనర్జీ, ఆ ఎనర్జీ అలా కంటిన్యూ అయింది చూడండి. దట్స్ వెరీ ప్రీషియస్ మూమెంట్ మాకైతే నిజంగా. సాంగ్స్కి
ఇంకో మాట చెప్పనా, వెల్ నోన్ ఫేసెస్ కాదు, యా ఎగ్జాక్ట్లీ వి యాక్సెప్ట్, వి యాక్సెప్ట్. ఓకే, వెల్ నోన్ ఫేసెస్ కాకపోయినా రూమ్లో నుండి కరెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా స్టేజ్ మీద, యా రాగానే విపరీతమైన అరుపులు. ఒక సెలబ్రిటీ స్టార్స్ వస్తే ఎలా అయితే రిసీవింగ్ ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ వైబ్, ఆ గూస్ బంప్స్ మూమెంట్ నాకు తనకి అయితే అసలు ఇంత క్రౌడ్ మనం ఎలా ఎలా కౌంట్ చేస్తాం. అండ్ వి వర్ పర్ఫార్మింగ్ ఆల్సో, దానికి కూడా ఎంజాయ్ చేస్తాం. కాదు, అక్కడున్న ఎనర్జీ మొత్తం చూసేటప్పటికి ఇంకా మీరు కూడా ఆగలేదుగా, ఫుల్ మీరు కూడా డాన్స్ వేసేసారు, ఆ ఎనర్జీ ఫేసెస్ లో కనిపించేసింది. వాళ్ళతో కూడా డాన్స్ చేసాం తెలుసా. అసలు అబ్బా, లైఫ్ టైంలో అలాంటి మూమెంట్స్ అలా నెక్స్ట్ మళ్ళీ ఉండిపోతాయి. చేసే మళ్ళీ సినిమాలన్నింటినీ కర్నూలులో డెఫినెట్ గా అయితే వెళ్ళి అక్కడ విజిట్ అయ్యాల్సిందే. ఇట్స్ ఓకే గురు, వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి రావాలి, వస్తేనే కదా. అండ్ ఇంతకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ఏడ్చావు బ్రో నువ్వు? అటు నేను అసలు ఏడలేదు, కంట్లో ఏదో పడితే అట్లా అట్లా అని అనుకున్నారా? ఇంకా ఎమోషన్స్ అంతా ప్రీ రిలీజ్ తో అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఫన్ పార్ట్. నో నో నో, సమ్వేర్ వెంట్ ఆఫ్ అవ్వాల్సిందే కదా. యా యా యా, ఇట్స్ హీస్ డే, మేబీ హీ స్టేజ్. అంటే చాలా మంది ఒకటి లిటరల్లీ ఈవెన్ మనం కూడా కొన్నిసార్లు ఈ ఫీల్డ్లోకి రాకముందైనా కానీ ఎప్పుడైనా కానీ మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎమోషనల్ అవుతూ ఉంటారు. సింపతి గెయిన్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ ఆ మూమెంట్ మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఓకే కవర్, ఫస్ట్ నో యూ స్టార్ట్. ఓకే ఓకే, ఫస్ట్ థింగ్ అయితే మెహర్ సార్ వస్తున్నారని చెప్పి నేనైతే బ్లాస్ట్. ఇంకా ఆ న్యూస్ రాగానే సార్ వస్తున్నారని చెప్పి నాకు ఇంకా లెజెండ్ ఆయన, ఇంకా ఆయన వస్తున్నాడు అనగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ఆయన వచ్చారు, రిసీవ్ చేసుకున్నాం, పైకి వచ్చాము, స్టేజ్ మీద పిలిచారు, నిలబడుకున్నాను. అప్పటికే నాకు ఇంక ఫుల్ పానిక్ అయిపోతుంది, అంటే నర్వస్ అయిపోతున్నా. అందరు మనోళ్ళే, అక్కడ వచ్చిన అందరూ మనకు తెలుసు, బట్ ఈవెన్ తో కొంచెం అలా నర్వస్ అయిపోతున్నా, ఎందుకని తెలియదు. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు వ్యాలంటైన్స్ నైట్ దానికి కూడా వెళ్ళాను, స్టేజ్ మీదకి నిల్చుకున్నాను, స్పీచ్ కూడా ఇచ్చాను. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ ఈ సినిమా నేను చెప్తున్నాను కదా, అందరూ ఒక డైలాగ్ అంటారు, రొటీన్ డైలాగ్ ఇది, దిస్ మూవీ సో స్పెషల్ టు మీ, దిస్ మూవీ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అంటారు. నేను ఫ్రమ్ ది అదర్ సైడ్ నేను చూస్తున్నాను, వింటున్నా కూడా, అరే ఎందుకురా ప్రతి ఒక్కరు ఇదే చెప్తారని అనిపిస్తుంది. నిజంగానే దిస్ మూవీ ఇస్ వెరీ స్పెషల్ టు మీ, నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ట్రూ. మరి మీకేమనిపించింది? నేను సింపతి గెయినింగ్ ఇంతకు చరణ్ మన అంటే ఏడ్చే టైంలో మీకు ఏమనిపించింది అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత ఎమోషనల్ అవుతారని. నో, బికాస్ హీస్ వెరీ స్ట్రాంగ్. వెన్ ఎవర్ ఆయన చాలా తక్కువ మాట్లాడతారు బేసిక్గా, అంటే ఇన్ని రోజుల పరిచయంతో చాలా తక్కువ మాట్లాడతారు, క్లియర్ కట్ గా మాట్లాడేస్తారు. ఓకే, అది కొంచెం స్ట్రాంగ్ గా ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేస్తారు. బట్ అలా ఎమోషనల్ గా స్పీచ్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సడన్ గా చూసి ఓకే సార్ మేబీ కొంచెం వెంట్ ఆఫ్ అవుతున్నారు, బెటర్ మంచి స్టేజ్ అనుకున్నా. హీ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఓపెన్ అప్ టు ద వరల్డ్. ఇప్పటిదాకా చూడని ఒక చరణ్లోని ఒకటి అది బయటికి వెళ్ళిపోయింది. నౌ ఐ థింక్ హీఈస్ రిలాక్స్డ్ నౌ, గ్లాడ్. యాక్చువల్గా అది ఏమో ఏదైతే చెప్పాలనుకున్నా చెప్పేసాను అంతే, మనసు అయితే ఇంకేం లేదు. అలా చూడడం అయితే ఫస్ట్ టైం నేను. ఇంకా నా వరకు వచ్చేసరికి ఇంతకుముందు వేరే మూవీస్కి కూడా ఐ బీన్ ఆన్ స్టేజ్, మా మూవీని ప్రమోట్ చేయడము, నన్ను నేను ప్రమోట్ చేసుకోవడము. అప్పుడు కొన్నిసార్లు చాలా నర్వస్ అయ్యేదాన్ని, మైక్ పట్టుకోగానే ఎక్కడ లేని నర్వస్నెస్ వచ్చేసేది నాకు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మొన్న చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను, చాలా కాన్ఫిడెంట్. మేమే షాక్ అయిపోయాం. మా ఇంట్లో వాళ్ళు అడిగారు నన్ను, ఏడుస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, వెనకాల ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి ఏదో నువ్వు చెప్పాలి కదా, అట్లీస్ట్ వాటర్ అయినా ఇచ్చావా, అమ్మ ఏడుస్తున్నారా అంటే, ఏడుస్తున్నారు అది ఆమె మూమెంట్, నేను మధ్యలో వెళ్ళి ఏడవకండి అని అనలేను కదా అని నేను టిష్యూ సప్లై చేయమని చెప్పారు బ్రో. బాగోదు. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఏదైతే నేను కన్వే చేయాలనుకున్నానో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి కన్వే చేశాను. అందులోనే ఒక చిన్న ఇది కొంచెం ఎమోషనల్ ఏంటంటే, నిజంగా మీడియా ఆల్వేస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. సో వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే మొన్న స్టేజ్ మీద అంత ధైర్యంగా మాట్లాడాలని అనిపించింది. స్టేజ్ మైక్ ఇచ్చేసిన తర్వాత నేనేనా
అనిపించింది ఒక సెకండ్. అంటే అక్కడ ఏం మాట్లాడామో కూడా గుర్తులేదు కదా ఇద్దరికి. ఆ టైంలో ఆ అస్సలు టైంలో బికాస్ ఈ సినిమా ఆబ్వియస్లీ చాలా స్పెషలే. నాకు ప్రొఫెషనల్ ఎందుకు స్పెషల్ అంటే క్యారెక్టర్స్ చేస్తున్న నాకు యా మెయిన్ స్ట్రీమ్లో ఆపర్చునిటీ వచ్చింది, స్పెషల్ థింగ్. పర్సనలీ ఈ మూవీ షూట్ చేస్తున్న టైంలో మమ్మీ సిక్ అయ్యారు. ఓకే. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ గో త్రూ అయ్యాను నేను. లైక్ ఫస్ట్ Yeah. టైం హార్ట్ అటాక్ రావడము, విత్ ఇన్ 2 monthsలో సెకండ్ టైం స్ట్రోక్ రావడము, మీన్ వైల్ నేను షూట్ చేయడము. ద అదర్ థింగ్ ఈజ్ లైక్ ఇంకోసారి ఆవిడ వెంటిలేటర్ సినారియోలో ఉన్నప్పుడు సిద్ధు గారి సాంగ్ షూట్ చేయడానికి ఐ బీన్ టు చిక్మంగళూరు. ఓకే. సో అది జస్ట్ నేను ఒక 2 minutes సారీ ఫర్ ప్లీజ్ ప్లీజ్ జస్ట్ నేను 2 minutes చెప్పేస్తాను. అది ఆ మూమెంట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. వాళ్ళ మదర్ అలా సిక్ అయి ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు యాక్చువల్గా. ఇది చెప్పచ్చని తెలియదు నాకు, అంటే చెప్పేశారు ఇంకా ఏదైనా జరగచ్చు, బీ ప్రిపేర్డ్ అని వెరీ చెప్పారు. క్రిటికల్ మూమెంట్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. నైట్ ఎర్లీ మార్నింగ్ మా టీం అందరూ బయలుదేరుతున్నారు. ఆ రోజు నైట్ మేము బయలుదేరాలి, క్రూ లైక్ ఆర్టిస్టులు బయలుదేరాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎగ్జాక్ట్గా midnight 1 o'clockకి మమ్మీ సీరియస్ అయింది, హాస్పిటల్ తీసుకొచ్చేసాము. డైరెక్ట్ వెంటిలేటర్ సినారియో. నేను చూస్తున్నా ఇప్పుడు కన్వే చేస్తే ఆల్రెడీ నన్ను నమ్మి ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు నన్ను నమ్మి సినిమాకి ఓకే చేసుకున్నారు నిత్యాగా. నా మీద ఎంతో కొంత ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ లొకేషన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ లైక్ అన్ని సెటిల్మెంట్స్ అంతా కూడా చేసి ఉండొచ్చు. నౌ అట్ దిస్ పాయింట్ నేను వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది నాలో ఉంది. దిస్ ఇస్ మై పర్సనల్ థింగ్. ఇదంతా పక్కన పెడితే ఆ రోజు అమ్మ హాస్పిటల్లో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఐ రిమెంబర్ 5:30, 6 o'clockకి డైరెక్టర్ గారు కాల్ చేసి మామూలుగా మాట్లాడుతున్నాను. ఆయన ఏమనుకున్నారు, అయ్యో మేము వెళ్తున్నాం అని చెప్పి ఈవిడ చర్అప్ చేసి హ్యాపీ జర్నీ చెప్పడానికి కాల్ చేసిందని ఆయన అనుకున్నారు. ఐ సెడ్ సార్ అలా అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, సిచ్యువేషన్ బాగాలేదు అని. వెరీ ఫస్ట్ నోట్ ఆయన చెప్పింది, ఐఎమ్ సో సారీ అండి, మీరు టెన్షన్ పడకండి, మేము వెళ్తాం, వెళ్ళి మిగతా లొకేషన్స్ అన్నీ చూసుకొని ఎంతవరకు పాసిబిలిటీ ఉందో ఎక్స్ప్లోర్ చేసి వస్తాము. ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్ మీరు ఎలాంటి స్టెప్ తీసుకోకండి, రాకపోయినా పర్లేదు. ఓకే. సురేష్ గారు నాకు అంటే మా ప్రొడ్యూసర్ గారు ఆయన మాట్లాడుకొని ఉషా రాకపోయినా పర్లేదు, మనం వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం, మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అనే నోట్లో వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు ధైర్యం చెప్పారా. ఇటు వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నాను, అమ్మ దగ్గరికి రానివ్వట్లేదు, నాకు ఏం తెలియట్లేదు. షీ న్యూ దట్ ఐ హ్యావ్ టు లీవ్ అని. బట్ సమ్హౌ అది సడన్గా జరిగింది కదా. మా సిస్టరు డాడీ ఉన్నారు నాతో. వీళ్ళు అక్క వచ్చి ఏమనింది, చూడురా నువ్వు ఇక్కడ ఉన్నా ఐసీయూలోకి నేను రానివ్వరు, అమ్మని చూడనివ్వరు, నీ మీద ఎంతో కొంత ఖర్చు పెట్టారు నిన్ను నమ్మి, ఆల్రెడీ వాళ్ళు అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టుకొని దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. డోంట్ డూ లైక్ ఇంత లాస్ చేయొద్దు వాళ్ళకి. యూ హ్యావ్ యువర్ డ్రీమ్, నీకు ఆ డ్రీమ్ ఉంది, ఇవాళ నీ రోజు వచ్చింది, ఇవాళ నువ్వు వెళ్ళకపోతే వాళ్ళకి ఒక లాస్, అట్ ది సేమ్ టైం నీకు వచ్చిన ఆపర్చునిటీ కూడా మిస్ అవుతుంది. ఇలా చేయొద్దు, నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు లోపల రానివ్వరు, అదేదో నువ్వు వెళ్ళి 100% ఇవ్వు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మమ్మీ ఎలా ఉంది అది పెట్టుకోవద్దు. ఎనీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను నీకు కమ్యూనికేషన్లో ఉంటాను, అబద్ధం కూడా చెప్పను, ప్రాపర్ కమ్యూనికేషన్ ఇస్తా, సో ధైర్యంగా వెళ్ళి చేసుకొని రా అని ఆ సపోర్ట్ ఇచ్చి డాడీ కూడా చెప్తేనే ఇంకా ఆ మూమెంట్లో నాతో పాటు వచ్చేయడానికి నా ఫ్రెండ్కి కాల్ చేస్తే ఇమీడియట్గా తను వచ్చింది, నాతో పాటు జాయిన్ అయ్యి ఒక 2 days కోసం నాతో పాటు ఇమీడియట్గా చిక్మంగళూరు రావడం జరిగింది. ఓకే. సో అందుకనే అన్నాను అనమాట, మొన్న అంత టైం లేదు నాకు ప్రీ రిలీజ్లో ఇంత చెప్పడానికి. అది నాకు పర్సనల్గా కనెక్షన్. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్ చూసిన, సినిమా ప్రివ్యూ చూసిన, ట్రైలర్ చూసిన, సినిమా ఒక సైడ్ అయితే ఇదంతా కూడా ఒక చక్కర వేస్తుంది నా మైండ్లో. ఒక్కసారిగా జస్ట్ గివ్ దానిలో తీసుకెళ్తుంది. ఏదో మనం ఎక్కడికో వెళ్ళాల్సిన వల్ల ఇంకొక బస్ ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళినట్టున్నాం, ఎమోషనల్ అనే దాని దగ్గరికి రిటర్న్ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే. అండ్ యాక్చువల్గా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో తన లైఫ్లో అనే డిఫరెంట్ రోలర్ కోస్టర్ అన్నీ జరిగాయి. ఓకే. కాకపోతే మన అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్ని ఇయర్స్ నుంచి మనము ఇండస్ట్రీలో ఉన్నామనేటప్పటికీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము, ఈవెన్ మనమని కాదు అందరం మనం ఫేస్ చేస్తాం. కాకపోతే దాన్ని దాటుకుంటూ ఎలా వచ్చావు? అసలు దాటలేదండి నేను, స్టిల్ ఇప్పటికి నేను దాటట్లా.
బ్రేక్ అవుతూనే ఉంటాము. ప్రతిరోజు కూడా మనకి థాట్ ఉంటుంది, కుదురుతుందా, ముందుకు వెళ్ళగలుగుతామా, ఈరోజు వదిలేసానంటే రేపు కానీ వెళ్ళింది కానీ మళ్ళీ నాకు ఆ థాట్ వస్తుంది. డెఫినెట్గా అందరికీ వస్తుంది అండి, ప్రతి సిచ్యువేషన్ అందరికీ ఆ థాట్ అయితే వస్తుంది. ఇది ఇంక సినిమా తప్పితే నాకు ఇంకేం రాదు, టు బి ఆనెస్ట్ చెప్తున్నా, నాకు ఇంకేం రాదు. సో ఐఎమ్ స్టక్ విత్ దిస్. అలాగని ప్రతి ఒక్కరూ ఇలానే మీరు స్టిక్ ఆన్ అవ్వాలని చెప్పట్లేదు నేను. బట్ ఒకదానికి వచ్చారంటే, పర్టికులర్గా ఫిల్మ్ దానికి వచ్చారంటే నవీన్ పోల్శెట్టి అన్న చెప్తారు. ఆయన ఒక ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది, ఆ వీడియోలో ఆయన క్లియర్గా చెప్పుంటారు ఏంటంటే, ఈ ఫీల్డ్కి మీరు రావాలనుకుంటే మీ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి మీకు, అన్నీ వదులుకోవాలి మీరు. డబ్బులు వచ్చేస్తాయి నాకు, ఆ ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టండి. ఆబ్వియస్లీ యూ విల్ ఎర్న్, బట్ ఇట్ విల్ టేక్ టైం. అది మీరు ముందుగా ఫిక్స్ అయిపోండి, కంటిన్యూస్గా ట్రై చేయాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. వీటన్నిటికీ మీరు రెడీ అయితే రండి. దీంట్లో ఏదైనా ఒక్కటి మీ దగ్గర లేదనుకున్నా బ్యాక్ ఆఫ్ అయిపోండి ఇప్పుడే అని అన్నారు. అది ట్రూవే. నేను దూకిన తర్వాత తెలిసిందే, దూకక ముందు తెలుసుంటే నేను వచ్చేవాడిని కాదే. యా, ఒకవేళ తెలిసిందంటే వచ్చేవాడు కాదేమో కదా. వాట్స్ ద లోయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? లోయెస్ట్ అంటే నాకు అంకులే గుర్తొస్తున్నాడు. సర్లే, ఆయన గురించి వద్దులే ఇప్పుడు. పర్లేదు, వాట్ ఎవర్ యూ వాంట్ షేర్ యూ కెన్. అదే ప్రీ రీల్స్లో చెప్పింది, ఆ మూమెంట్సే లోయెస్ట్. మళ్ళీ దాని గురించి ఇప్పుడు అంటే ఎందుకులే, మళ్ళీ ఆ జోన్ మారిపోతుంది. లోయెస్ట్ అందరికీ ఉంటుంది బ్రో, ప్రాబ్లం లేదు మనకి. మనం కొంచెం టైం తీసుకుంటే వీ కెన్ మూవ్ ఆన్. అది ఏ విషయమైనా పర్లేదు, బ్రేకప్ అయినా, ఇంట్లో వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, మన పర్సనల్గా మనకి ఎన్ని థాట్స్ వచ్చినా కొంచెం టైం ఇస్తే అది హీల్ అవుతుంది. నేనైతే నమ్ముతాను. చాలామంది చెప్పుంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఏదైతే జరుగుతుందో దట్ వాస్ మెంట్ టు హ్యాపన్ అని. అది ట్రూ. మనకి ఆ మూమెంట్లో మనకి అర్థం కాదు. ఇప్పుడు మనం వదిలేసి ఎవరన్నా వెళ్ళిపోతారు, మన ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఎవరన్నా మనం వదిలేసి వెళ్ళిపోతారంటే చాలా బాధ వేస్తుంది మనకి. ఆ మూమెంట్లో లైఫ్ ఆగిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంక ఏం లేదురా, ఇంకా ఇది దాటిందంటే ఏం లేదని చెప్పి ఆగిపోతాం అక్కడే. చాలామంది అక్కడి నుంచి ఇంకా హీల్ అయ్యి ముందుకు రాలేదు, చాలామంది అక్కడే ఆగిపోతారు. ఇక్కడ మన ముగ్గురులో కూడా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్, ట్రూ ఫేస్ చేసి ఉంటాం. బట్ అది ఎందుకలా జరిగిందని ఆఫ్టర్ ఒక 3 or 4 years తర్వాత దట్ వాస్ మెంట్ టు హ్యాపన్. అందుకే ఈరోజు నేను ఇలా ఇక్కడ ఉన్నాను. ఈ ఈవెంట్స్ దానివల్లే జరిగింది. ద గుడ్ థింగ్స్, అది బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. మన ఎన్ని గుడ్ థింగ్స్ జరిగినా ఆ మెమరీస్ ఉండిపోతుంది. మనం ఎంతమందిని మనం కలిసినా, మన ఫ్రెండ్స్ మారచ్చు, ఏం జరిగినా కూడా ఆ గుడ్ మెమరీస్ అలానే ఉండిపోతుంది. ఓకే, లైఫ్లో కూడా అలానే ఆ లో మూమెంట్స్ ఏదైతే ఉందో అది కూడా మనతోనే ఉంటుంది, మనం క్యారీ చేయాల్సిందే. ఏదో మనం డబ్బులు సంపాదించుకున్నామని చెప్పి మన లోలో ఉన్న మూమెంట్స్ మనం మర్చిపోలేము. డబ్బులు సంపాదించామంటే లోలో ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు సంపాదించుకొని ముందుకు వచ్చాం. యా, దట్స్ రియలీ వెల్ సెడ్, ట్రూ. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు అలా ఉన్నాను కాబట్టే ఈ రోజు ఇంత ఎదిగానేమో. మేబీ ఆ రోజు ఆ కష్టం చూస్తుండకపోతే ఇంకెక్కడ ఉండేదాన్ని, ఎక్కడ ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఓకే. అండ్ ఇండస్ట్రీలో కూడా బయట అనుకునేంత ఈజీ కాదు. అంటే వాళ్ళకి ఏంటి, ఆర్టిస్టులు ఈజీ పీజీ అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు, కానీ వీ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు సర్వైవ్ ఇక్కడ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలాంటప్పుడు అసలు ఎవ్రీ డే ఒక యుద్ధం చేసినట్టు అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా ఫేమ్ రాలేదు, ఇంకా బ్రేక్ రాలేదు, ఇంకెప్పటిదాకా చేస్తావు, వచ్చింది ఏదొస్తే అది చేసి అని కన్విన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చుట్టుపక్కల. ఏం కాదు, ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా నీకు వచ్చేదాకా నువ్వు అట్లనే కూర్చుంటే ఎప్పుడవుతుంది అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇండివిజువల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకటి మీ వర్త్ మీకు తెలిసినప్పుడు ఇలా ఎవరైనా సజెషన్స్ అందరూ ఇస్తారు. ఇలాంటి సజెషన్స్ కొంచెం వచ్చాయి, ఏం కాదులే, ఇంకా నీ వీక్ మూమెంట్స్, లోలో ఉన్నావు కాబట్టి ఏదొస్తే అది చేశాను ఎవరైనా చెప్తే వినకండి. మిమ్మల్ని మీరు నమ్మి, మీ వర్త్ మీకు తెలుసు కాబట్టి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి, మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. అలా నన్ను నేను నమ్మాను, నాకు ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలా విని ఇలా వదిలేసా. నాకు వర్తి, నేను టాలెంటెడ్, ఐ బిలీవ్. సో ఐ కాంట్ గో అండ్ స్టాండ్ ఒక ఇలా నిల్చడం అంటే నా వల్ల కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదు. సో ఐ వెయిట్ ఫర్ మై మూమెంట్, ఐ వెయిట్ ఫర్ మై క్యారెక్టర్. నాకు ఏదైతే ప్లేస్ చేసి ఉంటుందో, మేబీ ఏదైతే నా కప్ ఆఫ్ టీ లాగా అవుతుందో దానికోసం నేను వెయిట్ చేస్తాను అనే నమ్మాను.
సో అంత చూసినంత ఈజీ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా యంగ్స్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఇప్పుడు ఫ్రెషర్స్ వస్తున్నారు అనుకుంటే ఫ్యామిలీ మీద కొంచెం తక్కువ డిపెండెన్స్ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని రోజులు సపోర్ట్ చేసిన తర్వాత ఒక రోజు ఒక మాట అన్నారు అనుకోండి, అది తీసుకోలేము. ఇక్కడేమో మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాము, అప్పటిదాకా ఉన్న సపోర్ట్ ఒకసారి బ్రేక్ అయిందంటే అది తట్టుకోలేము. ఆ బాండ్ అయినా ఏదైనా కానీ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ఇటు ఇది ఉండదు, అటు అది ఉండదు, ఎవరు తోడు లేదు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో పార్ట్ టైంలో ఒకటి ఉంచుతూ ఏదైనా జాబ్ చేస్తునో లేకపోతే ఇంకో ఏదైనా స్కిల్ ఉంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ట్రై చేయండి. అది నేను అందరిగా అదే చెప్తాను. ఇప్పుడు దీంతో ఏం చేస్తారా అంటే ఇప్పుడు నా మైండ్ అంతా ఇది మొత్తం స్టఫ్ చేసి నన్ను ఆ ఎమోషన్ లో సంబంధించి అయిందిగా ఇప్పుడు మళ్ళీ ఆ ఎమోషన్ లో నన్ను పెట్టేసి ఇప్పుడు ఏం నేను చేస్తాను పాట సంతోషంగా. పాట పాడతావు బ్రో? నేను ఆ ఎమోషన్ లోనే ఉంటా. లేదు చాలా బాగా పాడతారు నిజంగా, చాలా బాగా పాడతారు. ఇది అస్సలు మంచిది కాదు తెలుసా, చాలా బాగుంది. టూ మచ్. నేను అబ్బాయిల్ని ఇబ్బంది పెడతాను కానీ అమ్మాయిల్ని కాదు బ్రో. నాకు అర్థమైంది బ్రో, స్టార్టింగ్ వచ్చి కూర్చోగానే నాకు అర్థమైంది బ్రో. అర్థమైపోతుంది బ్రో ఆటోమేటిక్ గా. అదే ఇక్కడ కనుక అమ్మాయి ఈ ప్లేస్ లో అమ్మాయి ఉందనుకో, అప్పుడు నువ్వేమో ఆహా అలా ఉండేది కాదు. మస్కిట్ అది కాదు, మీ ప్లేస్ ఇప్పుడు అమ్మాయి ఉన్న అమ్మాయికే సపోర్ట్ చేస్తుంది. అట్లా ఉండదమ్మా. తెలియదు బ్రో, నేను చూశాను కదా బ్రో. నిజంగా అబ్బాయిలే మొత్తం ఎవ్వరు మళ్ళీ అబ్బాయిలే సపోర్ట్ చేయట్లేదండి. ఏమిటండి ఇది? సో దట్ బట్ ఆ ఫెమినైన్ ఎనర్జీ కొంచెం ఉంటది. అది ఏమంటారు, జాలి. మేము ఎవరిని హర్ట్ చేయకూడదు, అందరూ మనోళ్ళే అనుకుని మేము వెళ్ళిపోతాం అంతే. ఈ మూవీలో అంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నీ కావాలి, అన్నీ ఉండాలి, ఒక మూవీ పర్ఫెక్ట్ ప్యాక్డ్ మూవీ, లేదా ఏదో ఒక పాయింట్లో మనల్ని ఎగ్జైట్ చేయాలి అని చెప్పేసి అంటారు కదా. మరి ఈ మూవీ ఎలా చేస్తారు? ఏ పాయింట్లో మమ్మల్ని ఫుల్ అడ్రినల్ రష్? సిద్ధు గారు పాటప్పుడు ఎగ్జైట్ అవుతారు, అండ్ నిలవదే కూడా ఎగ్జైట్ అవుతారు. మన ఆ సాంగ్ చెప్పరు. ఇంటర్వెల్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్ అంతా, అస్సలు 1% కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కంప్లీట్ మటర్లు అట్లా ఏమన్నా? మీరు ఎక్స్పెక్టేషన్ ఎంతైనా పెట్టుకోండి, అదైతే మీరు బ్రేక్ చేయలేరు, ముందు గెస్ట్ చేయలేరు. ఆయనకి 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒకటేమో దట్ రన్నింగ్ సీన్ ఎక్స్పీరియన్స్, ఒకటి కార్ సీన్ ఒకటి. ఆ 2 మా సార్కి అసలు మామూలు కాదు. చింపేసాడు. చింపడం ఏంటండి, నైట్ అంతా ఉరికిచ్చారు నన్ను. ఉరికిచ్చారా? క్లైమాక్స్ రోడ్ల మీద ఓవర్ నైట్ మొత్తం ఆయన రన్నింగ్ లోనే ఉన్నాడు ఆ సీన్ లో. అంటే మీ కాళ్ళు పట్టుకొని ఉషా మీ కాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అర్రే అదేంది చెప్పకుండా టీ తాగుతారు. ఉషా మీ కాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ బ్లెస్సింగ్ కూడా ఎలాంటి బ్లెస్సింగ్? సుమంగళి భవనా, చెప్పండి, ఆయుష్మాన్ భవనా, ఏది ఒకసారి మావయ్య అని అన్నాం. పీపుల్ వాంట్స్ టు నో, పేషెంట్ వాంట్స్ టు నో. అది ప్లాన్ చేయలేదండి అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హిల్ చూసాము, ఇది క్లైమ్ చేసి మీరు రావాలన్నారు, వచ్చాను. నిజంగానే నా లేస్ నిజంగానే ఊడిందండి అక్కడ. అంటే అది ప్లాన్ చేసింది, కానీ నాకు 2-3 టైమ్స్ నాకు లేస్ అయితే ఊడిపోతుంది. తర్వాత ఎక్కుతున్నాం, ఇదే బాగుంది, నీ లేస్ ఊడిపోతుంది కదా, నువ్వు ఎక్కేసాయి. లేస్ ఊడిపోయింది, ఆ మొచ్చు కడుతున్నారు. నాకేమో బ్యాగ్ ఉంది, ఇట్ సైడ్ ఏదో పెట్టారు. ఐ థింక్ నేను ఫ్రీ హ్యాండ్ ఉన్నాను, మీరు ఫ్రీ హ్యాండ్ ఉన్నారు. అయ్యా షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా అంతే భయ్యా, మన చేతిలోనే ఉంటాయి, వాళ్ళ చేతిలో ఏముంటాయి? ఏమి ఉండవు. తప్పదు, మీ రాజ్యం నడుస్తుంది కదా అంతే. ఎప్పటికీ వాళ్ళ రాజ్యమే. మనం See, he is well prepared. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే షూటింగ్ టైంలో మిమ్మల్ని ఎంత బాగా ప్రిపేర్ చేశారో ఇప్పుడు అర్థమైంది. నేనేం చేయలేదండి, ప్లీజ్. మా డైరెక్టర్ గారు ఏం చెప్తే అంతవరకే చేశాను నేను. అండ్ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం క్విక్గా. అబౌట్ మణికంఠ గారు డైరెక్టర్గా. అంటే డైరెక్టర్గా కన్నా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. ఒక గుడ్ హార్టెడ్ పర్సన్.
ఓకే, ఒక మంచి విజన్ ఉంది, టాలెంట్ ఉంది. ఓకే. ఆయనది కొత్త పెళ్లి కూతురు అని ఒక సిరీస్ ఉంది యూట్యూబ్లో. కొంచెం టైం ఉంటే అది చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. 2 parts ఉంది, Part 1 చూడండి, చాలా చాలా బాగుంది. ఆయన ఈజ్ వెరీ స్టబర్న్ పర్సన్ అండి, చాలా స్టబర్న్. నాకు ఇది కావాలంటే ఇదే తీస్తాడు ఆయన. నో True, మ్యాటర్ true. వాట్, కాంప్రమైజ్ అస్సలు అవ్వడు, ఎక్కడ కూడా అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వడు. డైరెక్టర్ అలా అవ్వకుండా ఉంటేనే అవుట్పుట్ మనకు బాగా వస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం బడ్జెట్ వల్లనో అదర్ థింగ్స్ వల్ల టెక్నికల్గా కానీ ఎలా అయినా మనం కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ వస్తుంది. Yeah. ఈయనకు కూడా వచ్చింది, బట్ హీడెంట్. అండ్ మా ప్రొడ్యూసర్ కూడా అదేలాగా సపోర్ట్ చేశారు, ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దులే, నేను చూసుకుంటా, వాట్ ఎవర్ యూ నీడ్ ఐ విల్ ప్రొవైడ్ ఇట్ అని చెప్పి. డైరెక్టర్ వచ్చి కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయన డైరెక్షన్ చేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా ఆ ఒక అపీరియన్స్తో ఆయన చేస్తుంటాడు. బ్యాక్ ఎండ్కి వచ్చేదానికి పాపం హీ గో త్రూ విత్ లాట్ అండి. ఒక Yeah. మెయిన్ అంటే చాలా ఇబ్బంది పెడుతున్నానేమో, అలా కొంచెం చాలా ఓవర్ థింక్ చేసి ఆయన అందరి ఎట్లా అంటే, ప్రెషర్స్ తీసేసుకొని యా ఇది చేయమని చెప్తాడు, చేసేస్తారు. తర్వాత అబ్బా అనవసరంగా అడిగాను, ఆయన ఇబ్బంది పడి చెప్పానేమో. ఉంటాడు, ఆయన ఇబ్బంది పడ్డాడని ఈయన ఇబ్బంది పడి ఈయన సఫర్ అవుతుంటాడు. అలాంటి మనం చెప్పకముందు ఆయనే అవన్నీ ఆ క్వశ్చన్స్ అన్ని వేసుకుని ఆయనే ఆ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఒక ఓవర్ థింకోఫోబియా దట్ ఈస్ దేర్ విత్ హిమ్. అండ్ సురేష్ గారు అండ్ గోవర్ధన్ గారు ప్రొడ్యూసర్స్ వెరీ సపోర్టివ్ ప్రొడ్యూసర్స్. అంటే ఎక్కువ మెయిన్గా లొకేషన్స్లోకి వచ్చి ఏం చేస్తున్నారు అలా కాకుండా బ్యాక్ ఎండ్లో ఉండి ప్రాపర్ సపోర్ట్ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా చేద్దాము, మీరు వర్క్ ఆన్ చేయండి, మేము వెనకాల నుండి సపోర్ట్ ఇస్తామని. అఫ్కోర్స్ చాలా టైమ్స్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము ప్రాజెక్ట్, కానీ వెనక్కి తగ్గకుండా వదిలేద్దాము, ఇంకా అవ్వట్లేదు అనకుండా ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ అమెజాన్ దాకా వెళ్ళిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ స్టబర్న్నెస్ ఆ స్టాండ్ తీసుకోవడం వల్లే. అంటే జస్ట్ థింక్ చేయండి, చెప్పినట్టు వీఆర్ నాట్ అంత నోటెడ్ కాదు, నోన్ ఫేసెస్ కూడా కాదు, డెబ్యూటెంట్స్ మా మీద అంత ఇన్వెస్ట్ చేశారు. అండ్ హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్, ఈ స్టోరీ నేను దీన్నే బిలీవ్ చేస్తున్నా, ఈ స్టోరీ డెఫినెట్గా ఇది వర్క్ అవుతుంది, ఇది ఆడియన్స్కి నేను రీచ్ అవ్వాలి, ఇది నేను తీసుకెళ్తా అని చెప్పి హీ బిలీవ్డ్ ఇన్ ఇట్ లాస్ట్ వరకు. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఆయనకి వచ్చింది, ప్రాసెస్ జరుగుతున్నప్పుడే చాలా వచ్చింది ఆయనకి. చాలామంది ఆయనకి ఏం చెప్పారంటే, మీరు ఎందుకు ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా అవసరంలా, మీరు అనుకున్న దానికంటే పెడుతున్నారు, మీరు ఇంకా పెట్టాల్సి వస్తే మీరు బ్యాక్ అయిపోండి అని చెప్పారు. వాళ్ళు ఎవరు తెలియదు కదా, కొత్త వాళ్ళు కదా అందరూ, ఎందుకు అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, నాకు ఇది పర్సనల్గా నేను తీసుకుంటున్నా, ఈ స్టోరీ నేను జనాన్ని నేను తీసుకెళ్ళాలి, ఓకే, అది నాకు ఇంపార్టెంట్. నేను హీరోని నాకు తెలుసు, వాళ్ళ మీద నాకు ఏం లేదు, దే ఆర్ డూయింగ్ దే వర్క్, వాళ్ళు 100% ఇస్తున్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కడ ఇది అవ్వకూడదు, అది కూడా బయటికి రావాలి, వీళ్ళందరికీ నేను సపోర్ట్ అయితే ఇస్తా అని చెప్పి హీ స్టూడ్. ఓకే, చాలా సిచ్యువేషన్ హీ స్టూడ్ ఫర్ us. యా. అండ్ మెయిన్గా సన్నీ సార్ గురించి కూడా మాట్లాడాలి. మా డిఓపి గారు, మా డిఓపి అండ్ ఎడిటర్. యా. సో నేను ప్రాజెక్ట్ ఇన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సన్నీ సార్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి యూ క్యాన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత కూడా గో త్రూ వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడము. ఇట్ వాజ్ అంటే ఇప్పుడు ఈరోజు స్క్రీన్ మీద చూసుకుంటే కూడా వీ లుక్ రియలీ గ్రేట్, బాగున్నారు, బాగా చూపించారు మమ్మల్ని. అంటే మా ఇద్దరు కాదు కానీ మిగతా ఆర్టిస్ట్ ఫ్రేమ్స్ లైక్ విజువలైజేషన్ పరంగా చాలా బాగున్నాయి. అన్ని బరువు బాధ్యతలు మోసారు, మరి బాగుండకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ట్రూ. అండ్ మోహిత్ గారి గురించి మాట్లాడేసి నాకు ఒకటి అర్థం కాలేదు, మోహిత్ గారి పేరు వెనకల రెహమాన్ కో సంథింగ్ ఏదో పెట్టుకుంటున్నారు, రెహమాన్ ఏంటిది యాక్చువల్గా అడిగారు ఎప్పుడైనా? యా, చాలా సార్. ఆయన రెహమాన్ గారి కాలేజ్లో, ఐ మీన్ ఆ ఇన్స్టిట్యూట్లో ఈయన స్టూడెంట్ అనమాట. ఓకే, చెన్నైలో చేశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ చేసినప్పుడే ఆయనకు ఒక పిచ్చి, అంటే అది ఎలాంటి పిచ్చి అంటే ఇంకా తెలుసు కదా, ఇంకా నేమే అట్లా యాడ్ చేసి కాదు, నేమే యాడ్ చేసుకునేంత పిచ్చా. ఆయనది ఒక ఫోటో ఉంటుంది, ఆయన స్టూడియోలో ఉంది. ఆ ఫోటో రెహమాన్ గారిది ప్రీవియస్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫోటో చూస్తే, రెహమాన్ గారు లాంగ్ హెయిర్ ఉన్న ఆ పీరియడ్ చూస్తే సేమ్ ఉన్నారు. నేను ఆయన స్టూడియోలో పెద్ద ఫోటో ఉంటుంది ఆయనది, అది నేను షాక్ అది చూసి, చాలా క్రేజీగా సేమ్ ఉన్నారు అసలు. ఓకే,
దట్ మ్యాడ్నెస్ అది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 10 members ఏమో ఉన్నారు మాకు ఏడీస్. బెటాలియన్ మొత్తం వెరీ స్ట్రాంగ్ Army. ఆర్మీ నిజంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. దేర్ బీన్ వెరీ బిగ్ సపోర్ట్. అవుట్డోర్ వెళ్ళినా ఇండోర్లో ఉన్న ఎక్స్టీరియర్ అయినా ఇంటీరియర్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జాబ్స్ ఏడీస్ అయినా కూడా అన్ని పట్టించుకొని మాకు సపోర్టింగ్గా చియరప్ చేస్తూ చాలా బాగా చూసుకున్నారు. ఒక్క ఏడీ జాబ్ అండి చాలా 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 టఫ్. కష్టం. వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉంటారు, వాళ్ళు లైమ్ లైట్లోకి రావాలంటే వాళ్ళు డైరెక్షన్ అయినప్పుడే తెలుస్తుంది. ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ గురించి? ఇప్పుడు మేము తిన్నామా లేదా, మాకు ఆ సీన్ కావాలి, ఈ పేపర్ కావాలి అంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఉన్నారు? ఎంత బాగా ఆలోచిస్తున్నారు బ్రో. అంటే దట్స్ ట్రూ కదా. దే ఆర్ అన్సంగ్ హీరోస్ అంటారు చూసారా మూవీకి గురించి మనం పెద్దగా మాట్లాడడం, కాకపోతే వాళ్ళు లేకపోతే జరగదు. ఈవెన్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అంతే, బ్యాక్ ఎండ్ ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కష్టం వల్లే ఈ రోజు మేము ముందు కూర్చుంటాం అంతే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, మా దాంట్లో చేసిన ఏడీస్ ప్రతి ఒక్కరు దే ఆర్ బిజీ రైట్ నౌ. వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. సూన్ ఒక 3-4 members అయితే దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దే డైరెక్షనల్ డెబ్యూ. మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా ఏంటి? ఆబ్వియస్లీ వాళ్ళు అవ్వకపోయినా వాళ్ళ అడ్రస్ తెలుసుకొని నేను డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటా. పెద్ద ప్లానింగ్ అంతే. అండ్ సుధాకర్ గారు మాకు కెమియో సుధాకర్ అన్న, చేశారు. exactly. సో ఒకనొక టైంలో సార్ని అప్రోచ్ అయినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి మాకు ఒక కెమియో రోల్ చేశారు. విల్ బి ఫరెవర్ సుధాకర్ అన్న గురించి యాక్చువల్గా హీఈస్ వెరీ టూ డౌన్ టు ఎర్త్. జెన్యూన్ పర్సన్. ఆయన గురించి ఒక థింగ్ ఎవరికి తెలియదు. సుధాకర్ అన్నది శేఖర్ కమల సార్ మూవీ ఉంది కదా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దాంట్లో అన్న వచ్చి తెలంగాణ స్లాంగ్ యూజ్ చేస్తుంటారు. నాకు ఇది తెలియదు, మేబీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆయన చెప్పారమ్మా, నాకు తెలియదు. నేను ఆయన పర్సనల్ కలిసినప్పుడు అడిగాను, అన్న ఎలాగన్నా అంటే మీది అయింది వైజాగ్. తెలంగాణ ఎట్లా అన్నారంటే నేను వర్క్ షాప్ చేశాను, నాకు అసలు రాదు ఆ టైంలో. సార్ ఇలా చూశారు, నాకు తెలంగాణ స్లాంగ్ ఉంటేనే నేను తీసుకుంటా అన్నారు. నేను వెళ్ళి వర్క్ షాప్ చేసి ఆయన ముందు నేను తెలంగాణ మాట్లాడాను. ఆయన నిజంగానే నేను తెలంగాణ నుంచి వచ్చాను అనుకుని ఆయన ఇంకా ఓకే సెట్ అని అనుకున్నాడు. నాకు అంటే చాలా తక్కువ పీరియడ్ అండి, 10 or 15 daysలో ఆయన హీ లెర్న్డ్ ఇట్. క్రేజీ అది. నేను అది విన్నగానే అయ్యమ్మా అట్లా ఉండాలి. ఆర్టిస్ట్లు అంటేనే అలా ఉండాలండి. ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోయే వాళ్ళే ఆర్టిస్టులు. సో అదొకటి. మాకు డైలాగ్స్ కడలి సత్యనారాయణ గారు మాకు డైలాగ్స్ రాశారు. హారికా నారాయణ గారు ఒక పాట పాడారు. అండ్ చైతన్య కడలి సత్యనారాయణ. సారీ. సో అంటే ఒక విషయం చెప్పండి, కడలి సత్యనారాయణ యూజువల్గా కడలి వచ్చి బుక్స్ రాస్తుంటారు అండ్ ఇంటర్వ్యూస్ ముందుకు వచ్చేసి అన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి ఇంపాక్ట్ ఏమన్నా మూవీలో ఏమన్నా ఉంటుందంటారా? ఆవిడే రాశారు కదా డైలాగ్స్. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా? అంటే సినిమాకి కావాల్సిన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సినిమాకి కావాల్సిన ఇంపాక్ట్ చాలా తెలివిగా జాగ్రత్త. పర్టికులర్గా ఆ ఇంపాక్ట్ అంటే అలా ఏం రాయలేదండి, రాపించుకోలేదు. మా డైరెక్టర్ హీ వాస్ వెరీ క్లియర్, నాకు ఇదే కావాలి, అంటే నా స్టోరీ లైన్ ఇది, దీనికి తగ్గట్టుగా రాయండి. ఈ బార్డర్స్ ని ఏది క్రాస్ చేయకూడదు, అలాగని నేను ఇన్బిల్ట్ నేను తీసుకోను, సింపుల్ గా నాకు చాలా న్యాచురల్ గా నాకు ఇదే కావాలన్నారు. అండ్ దేర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లైన్స్ కూడా, చాలా చాలా బాగుంటాయి. కొన్ని డైలాగ్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది చాలా. అంటే ఓకే. అండ్ యూనో ఇందులో ఈయనకి చాలా బాగా ఇష్టమైన ఒక పాట ఉంది. అది ఏ పాట అడగండి. ఏం పాట బ్రో? మీరు ఒకటి ఫిక్స్ అయ్యారు కదా, చెప్పండి, తర్వాత దాని గురించి మాట్లాడలేదు. అంటే నీకు ఇష్టమైన పాట ఆవిడ చెప్పడం ఏంటి? సరే, నాకు ఇష్టమైన పాట అయితే నేను పరిగెత్తిన సాంగ్, ర్యాప్ సాంగ్, ప్రణవ్ జగంటి ఆయన పాడే. కానీ ఆవిడ దృష్టిలో వేరే సాంగ్ ఉంది. అంటే అది ఆ పాట వింటేనే ఆయన కోసుకొని ఇలా ఫుల్ ఇదైపోయే సాంగ్ అది. ఏంటి బ్రో, పాడతారా ఏంటి ఇప్పుడు? నేను పాడదలుచుకోవట్లేదు. ఇట్స్ హిస్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఆల్బమ్ లో. సర్లేండి, నేను చెప్తాను ఇప్పుడు. నాలో నేను ఒక సాంగ్, అంటే ఆ సాంగ్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్. నాకెందుకంటే సినిమాలో ఒక పాయింట్లో నేను చాలా డల్గా ఎమోషనల్గా క్యారీ చేస్తుంటా, మళ్ళీ అదే సాంగ్ వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేయలేకపోయాను. వినే వాళ్ళకి బాగుంటుంది, నాకేంటంటే ఆల్రెడీ ఆ జోన్లో ఉన్నా, మళ్ళీ ఈ సాంగ్ ఒకటి యాడ్ నా వల్ల ఇంకా అవ్వదురా అయ్యా, ఏడుపు నాకు చాలా ఇంకా అని చెప్పి. మామూలు ఏడుపు ఉండదు, కానీ చూసే వాళ్ళకి అది బాగుంటుంది, ఓకే నచ్చుతుంది వాళ్ళకి. నాకైతే చాలా ఇంకా విని 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 ప్రతిసారి ఎవ్రీ 5 minutes కి అది లూప్ లో పెట్టేవాళ్ళు మా డైరెక్టర్ అయితే, నువ్వు విను ఈ సాంగ్ వినని.
ఫీల్ తెచ్చుకో అంటారు. ఎంత ఫీల్ అవుతా నేను, ఫీల్ అయ్యి మొత్తం పోయింది. అండ్ మీరు డెబ్యూ చేసిన మూవీ క్రష్, మరి దాని డైరెక్టర్ రవిబాబు గారు, మరి రవి సార్తో మాట్లాడడం కానీ ఇప్పుడు టచ్లో కానీ అండ్ ఏమన్నా ఉందా, లేదా ఈ మూవీకి దానికి సంబంధించి రమ్మని చెప్పడం కానీ విషెస్ కానీ ఏమైనా చెప్పారా? ఫస్ట్ ఇలా నేను మూవీ చేస్తున్నాను యాజ్ లీడ్ యాక్టర్గా చేస్తాను కానీ రవి సార్ని మెసేజ్ చేశాను, సార్ ఇలా ఒక మూవీ చేస్తున్నాను సార్, ఇట్స్ ఓకే గురు అనే ఫిల్మ్ చేస్తాను అంటే టెక్స్ట్ చేశారు, ఇలా కంగ్రాచులేషన్స్ చరణ్, మొత్తం హీ వాస్ వెరీ స్వీట్, స్టోరీ అంతా ఓకే కదా, అడిగావు కదా క్లియర్గా, ఆల్ ఇస్ ఫైన్ కదా అన్నారు, ఎవ్రీథింగ్ ఫైన్ సార్. అండ్ దాని తర్వాత ఓపెనింగ్కి రావాలి సార్ మీరు అని చెప్పి మా టీం నన్ను పుష్ చేశారు. సార్ గురించి నాకు తెలుసు, దానివల్ల నేను లైట్ తీసుకున్నాను, కానీ వీళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు, మీరు అడగండి నేను అడిగాను, సార్ ఒకసారి వస్తే బాగుంటుంది సార్ అంటే, చరణ్ నీకు గుర్తుందా సెట్లో నేను ఏమన్నాను అని అన్నాడు. ఆయన ఏంటంటే బేసిక్గా మీకు తెలుసు కదా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి దేనికి అటెండ్ అవ్వదు, ఆయనకి బేసిక్గా అదంతా చిరాకు, నచ్చదు సార్కి. సో వెరీ రిజర్వ్డ్, యా డిఫరెంట్ జోన్, ఈవెన్ థింకింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు నమ్మరు. ఎడిట్ ప్యాటర్న్ అంతా ముందే ఆయన మైండ్లో ఉంటుంది, అనవసరంగా ఆయన ఎక్స్ట్రా షార్ట్స్ ఏం తీసుకోరు, ఏదైతే ఇక్కడ తీసుకున్నారో ఆయన అదే షార్ట్సే ఉంటుంది తప్ప అడిషనల్ షార్ట్స్ ఏది ఉండదు. హీస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్, మొత్తం మైండ్లో పెట్టుకుంటారు. మీరు అడిషనల్గా ఇక్కడ షార్ట్ పెట్టినా ఆయనకు తెలుసు, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు సార్, ఇది నాకు అవసరం లేదు, నాకు కావాల్సిన ఇదే, దీని తర్వాత ఈ షార్ట్ వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది, సజెషన్ తర్వాత ఇది క్లోజ్ మిడ్ అని చెప్పేస్తారు అసలు. ఓకే, అండ్ మీ సంగతి విషయానికి వచ్చేటప్పటికి అందరూ టచ్లో ఉన్నారా, లైక్ ప్రభాస్ గారు, నిత్యా మీనన్ గారు? మీరు చెప్పండి ఉన్నారా? లేదండి, అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నని టచ్లో ఉండేంత గొప్ప ఇంకా ఆ స్థాయికి అయితే నేను రాలేదు, బట్ ఐ ఫీల్ బ్లెస్డ్, అంత చిన్నప్పుడే వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినందుకు. అది కూడా మెహర్ రమేష్ గారి డైరెక్షన్లోనే. యా సో ఇప్పుడు అన్నను ఒక్కసారి కలవాలని ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాను, అట్లీస్ట్ ఒకసారి కలవాలి అన్నయ్యనని. ఓకే, అది ఒకటి ఉంది. అది కాకుండా ఐ హ్యావ్ లైక్ నిత్య గారు టచ్లో ఉన్నారు, ఇది ఒప్పుకోవడానికి ఆవిడ కూడా ఒక మెయిన్ రీజన్, పుష్ చేసి ఎంకరేజ్ చేసి చెయ్యి అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు తను కూడా. దాని తర్వాత సత్యదేవ్ గారు హిస్ ఆల్వేస్ బీన్ మై సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తారు. శ్రీనివాస్ అవసరాల గారు, ఐ హ్యావ్ లైక్ సమ్ పీపుల్ హు ఆర్ వెల్, లైక్ దే నో మీ వెల్, ఏంటి అమ్మాయి అని వెల్ విషర్స్ లాగా ఉండి మంచి చెడు గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఊహలు గుసగుసలాడే ఫిల్మ్ నా ఫేవరెట్. వా, చెప్పగానే అది కూడా మీరు ఊహల్లోకి వెళ్ళిపోయారా? నేను వెళ్ళిపోయి ఆయనకి మెసేజ్ కూడా పెట్టేశా, మా సినిమాని ఆయన ప్రమోట్ చేశారు, నేను వెంటనే మెసేజ్ చేస్తాను, ఇంకా ఆయన రిప్లై ఇస్తాను, అవన్నీ పక్కన పెట్టేశాను. మధ్యలో ఆదరణను కూడా యూజ్ చేశారుగా సాంగ్ లాంచింగ్ అప్పుడు. ఆది గారు అది పర్టికులర్గా చెప్పాలి, డి టీమ్ అంటే డి సెలబ్రిటీ సీజన్ 2 చేసిన దాంట్లో నందు అన్న సినిమా రిలీజ్ అవుతుంది, ఆబ్వియస్ అందరికీ తెలుసు, సైక్ సిద్ధార్థ్ అని. ఆయన అంత ఎమోషనల్ అవుతున్నాడంటే ఐ నో హిమ్ పర్సనల్, అంత క్లోజ్ కాదు, నాకు అన్న గురించి నాకు తెలుసు, నేను చూసిన సెట్లో అన్న దగ్గరికి వెళ్ళి సింపుల్గా అన్న ఇట్లా నాది ఒక ఫిల్మ్ చేశానన్న హీరోగా, మీరు ప్రమోట్ చేయాలన్నా అని చెప్పి చాలా హెసిటేట్ అవుతున్నాం, అడగచ్చు అడగకూడదు ఏంటి ఎలా తీసుకుంటాడు ఏంటి. ఫస్ట్ ఇంటరాక్షన్ పెద్దగా మాట్లాడుకోలేదు, డైరెక్ట్గా నేను వెళ్ళి నాకు ప్రమోట్ చేయాలన్నా మీరు అని చెప్పి ఒక ఫేవర్ అడుగుతాను కదా, అన్న ఒకటే డన్ రా చేద్దాం, కాన్సెప్ట్ ఉందా లేదా మనం రాద్దామా, కాన్సెప్ట్ స్పెషల్గా ఏదైనా చేద్దామా, ఎలా చేస్తే అది వెళ్తుంది అనుకుంటున్నాం, నీకు ఎలా హెల్ప్ అవుతుంది చెప్పు, మనం ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆయన షూట్ అయిన తర్వాత వచ్చి కూర్చొని మేకప్ రూమ్లో వి డిస్కస్డ్, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి కాంటెంట్ రాసుకొని అన్ననే నేను ఇట్లా డైలాగ్ చెప్తాను, నువ్వు నా మీద కౌంటర్ అయ్యి, నువ్వు నా మీద ఇలా కౌంటర్ అయ్యి ఆయనే చెప్పాడు. అన్న వద్దన్నా ఎందుకన్నా అంటే లేదురా నువ్వు నా మీద కౌంటర్ అయ్యి, ఇది బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇది బాగుంటుంది అని చెప్పి. ఎవరు చేస్తారు అలాగా? అది అంటే ఒక స్టెప్ తీసుకొని అంత సపోర్ట్ చేయాల్సినంత మేబీ ఇవాళ రోజైతే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నిజంగా. ఈవెన్ నా సపోర్టర్స్లో మంచు విష్ణు అన్న అవ్వచ్చు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఎనీ డే ఎనీ టైమ్ హీస్ బీన్ ఆల్వేస్ మై సపోర్ట్. ఆ విషయంలో మాత్రం మన వాళ్ళ ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఉంటారు, అందరూ ఉన్నారు. సో ఈయన డీకి వెళ్ళినప్పుడు కూడా హన్సిక గారు కావచ్చు, గణేష్ మాస్టర్ అవ్వచ్చు, అది అని అయితే క్రేజీ. అన్న నాకేం చెప్పారంటే
నువ్వు సెట్లు ఎప్పుడు చెప్తుంటావు కదరా నా మీద నువ్వు కౌంటర్లు వేయాలని, నువ్వు కౌంటర్లు వేసుకొని అన్నాడు. ఇప్పుడు కౌంటర్ అంటే నేను ఆలోచించాలి కదా అంటే నేను రాస్తా ఉండని చెప్పి ఆయన ఈ కౌంటర్ ఇది వెళ్ళిపోదు అని చెప్పి ఇంకా ఇట్లనే పట్టేసుకున్నాడు ఆయన. జస్ట్ ఒక లైన్ చెప్పాను అట్లా పట్టుకొని ఇంకా ఆయన అంటే ఇది బయట వాళ్ళకి చెప్తున్నా, బయట సెన్స్ ట్రై చేస్తున్నారు కదా వాళ్ళకి ఏంటంటే ఒక టాక్ అయితే ఉంది కదా మనకి ఎవరు సపోర్ట్ చేయరు అది ఉంది కదా, అది కరెక్ట్ కాదండి. అంటే నేను ఎవరికి తెలియదు, నేను డీసెట్కి వెళ్ళి ఒక చిన్న మాటే, డీసెట్లో నేను పెద్దగా ఎవరితో మాట్లాడలేదు, బట్ ఒక చిన్న మాట ఆ డైరెక్టర్ని కానీ మణికంఠ అని చెప్పి ఆ డైరెక్టర్ పేరు కూడా మణికంఠే డీసెట్లో ఆయన. నాకు ఇలా ఒక ఫేవర్ అండి, నాకు ఇలా నా మూవీ ఉంది అంటే అందరూ ఏ క్వశ్చన్ అడగకుండా నేను చేస్తాను దే హెల్ప్ మీ, దే ప్రమోట్ చేశారు. బయట కూడా మేము ఒక సెలబ్రిటీని అప్రోచ్ అవుతున్నామంటే ఒక గెస్ట్ని అప్రోచ్ అవుతున్నామంటే దే వెల్కమ్ డస్. తోపు అంటే తోపు బడ్జెట్లు కాదు, పెద్ద హైఫై ఇది అయ్యి అది ఫ్రెండ్షిప్ బ్రో, అంతే. గుడ్ హార్టెడ్ మీ సైడ్ నుంచేనే కానీ. ఒకటైతే రెండోది పీపుల్ అబ్జర్వ్ యూ, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఆర్ యూ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ యూ మెయింటైన్. నీ టాలెంట్కి నీకున్న డ్రీమ్కి నువ్వు ఎంత డెడికేషన్ ఇస్తున్నావు నీ వర్క్కి, ఈ క్వాలిటీస్ అన్ని అబ్జర్వ్ చేస్తారు. పీపుల్ డూ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ దట్ మనం డెడికేటెడ్గా ట్రూగా ఉన్నాము మా వర్క్కి, మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాము, కష్టపడుతున్నాము అనే ఫీలింగ్ అవతలలోకి ఎప్పుడైతే వస్తుందో ఒక చెయ్యేద్దాం రా ముందుకెళ్తారు పిల్లలు అని ఈ రోజు దాకా అలానే మేము ముందుకు వచ్చాం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. రామ్ చరణ్ సార్ ఒకటి స్టేజ్ మీద చెప్పారు ఏంటంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ డిసిప్లైన్ అండ్ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఇట్ విల్ పే ఆఫ్ అని. సమ్హౌ యూనివర్స్ వీళ్ళందరినీ మాకు ఒక బౌండరీలోకి తోసినట్టుగానే ఉంది. ఎందుకంటే సిద్ధార్థ్ గారు రావడం ఏంటి, మేము ఈయన డీకి వెళ్తే వాళ్ళందరూ సపోర్ట్ చేయడం ఏంటి, సో నేను నా పర్సనల్ వాళ్ళని అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి, మెహర్ సార్ డైరెక్ట్ ప్రీ రిలీజ్ కి రావడం ఏంటి. మోర్ ఆఫ్ knowingly unknowingly we both worked like same director రవిబాబు గారు ఈయనకి మెయిన్ లాంచ్, నేను ఆయన అమరావతి మూవీలో చిన్నప్పుడు భూమికగా చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నాను. దట్స్ హౌ వి మెట్. మా డైరెక్టర్ గారు మెహర్ రమేష్ గారి అసోసియేట్, హీ లాంచ్డ్ మీ లైక్ యాజ్ అన్ మెయిన్ లీడ్. మెహర్ రమేష్ అన్న నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు బిల్లాతో. సమ్హౌ డెస్టినీ అండ్ ద యూనివర్స్ అక్కడక్కడ తిరిగాయి అలాగా. అండ్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది చేతులు వచ్చాయి. మధ్యలో క్రాంతి గారు అని చెప్పేసి వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్, ఆయన రావడం వల్ల ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఇంకొక సాంగ్ డైరెక్ట్ చేయడం అవ్వచ్చు, అదంతా జరిగింది, యాడింగ్ అదంతా కూడా. దెన్ వెరీ రీసెంట్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ రాజీవ్ గారు ఆయన కూడా మాట్లాడారు కదా, ఆయన కొలాబ్ అయ్యారు కర్నూలులో. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఆయన ఇచ్చిన స్పీచ్, కర్నూలు మేము ఈవెంట్కి వెళ్ళాం కదా, ఆయన ఇచ్చిన స్పీచ్ ఫ్యాన్స్ నేనే ఫ్యాన్ అయిపోయాను. రఫ్ ఆడిచారు ఆయన. సో ఆయన యాడ్ అవ్వడం అనేది కూడా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత మా మూవీ చూసి మా ప్రొడ్యూసర్ గారు మేము పడిన కష్టాలు అన్నీ ఒకసారి విని, సరే నేను ఇక్కడ నుండి నేను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పి అమెజాన్ దాకా తీసుకెళ్లారు. అండ్ అది నాకు అదే అనిపిస్తుంది, ఇవన్నీ సూపర్ అనిపిస్తుంది. కాకపోతే అమెజాన్ లో వస్తుంది కదా థియేటర్లు చూడడం మానకండి అని బాధ. అవునవును, అది కూడా కరెక్ట్గా చెప్పారు. కానీ అండ్ ఫైనల్గా ఇట్స్ ఓకే గురు. అండ్ ఎలా ఉండబోతుందంటే ఇప్పటివరకు చెప్పిన మాటలు బట్టి అర్థమైపోతుంది. సో ఫైనల్గా ఇయర్ మొత్తం మీద మీరు విన్న మీమ్ ఏదైనా కానీ, సో ఒక్క మీమ్ కాదు, ఇద్దరు వేరు చెప్పాలి. సో ఏ మీమ్ ఒకటి చెప్పండి. మా మూవీ గురించి, మీ మూవీ గురించి కాదు, జస్ట్ కామన్గా. మేమైతే నాకు ఇప్పుడు రన్ అయ్యేది ఏం తెలుసా, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది నాకు రన్ అయ్యేది సబ్ కాన్షియస్గా బంటే రక్త పెంచర్ రోయ్ మొదలెత్తుంది రోయ్. అదే ఈ రెండే మీరు నంబరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూర్చొని ఉంటే నా మైండ్లో ఇది తిరుగుతున్నాయి. అంటే మరి మీకు ఎలుగుబంటి గుర్తుందా? ఫేడ్ అవుట్ అయిపోయింది ట్రెండింగ్ లో నుంచి, కానీ అది అరే ఎలుగుబంటు మనోజ్ అన్నది అంటున్నారా? ఓకే, అరే ఎలుగుబంటు
ఇంకొకటి కూడా యూస్ చేస్తారు కదా. వద్దులే అది ఫస్ట్ వచ్చింది, నేను సెకండ్కి వెళ్ళిపోయా. అరే ఎలుగుబంటు. అరే తనకి నైస్. అండ్ ఇయర్ ఎండింగ్లో వస్తున్నా విత్ ఫ్రెష్ ఎనర్జీతో రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎస్. ఎస్. కానీ నీలో చాలా చేంజ్ కనిపించింది. ఇప్పటివరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫ్రంట్ రోల్స్ కానీ అన్నీ చేసినా కానీ ఇందులో ఒక బబ్లీగా డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ నెక్స్ట్ స్టెప్ ఉషశ్రీని చూడబోతున్నాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లిక్విడ్ డైట్లో ఉన్నారండి 10 to 12 days. అంటే లిక్విడ్ డైట్ అంటే లిక్విడ్ డేటా. ఓకే. ఎగ్జాక్ట్లీ ఓన్లీ లిక్విడ్ కన్స్యూమ్ చేయడమే. నాకు తెలీదు అలా ఉంటుందో నాకు తెలియదు. నేను అడిగాను లిక్విడ్ డైట్లో ఉన్నారా ఏంటని అంటే చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉన్నానండి మన సినిమా గురించి. ఎవరు పుష్ చేయలేదు, అంటే ప్రెషర్ పెట్టలేదు ఎవరు, నాకు ఇలానే కావాలి ఇది కావాలని చెప్పి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలియదు కరెక్ట్గా. చూడగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూడండి, ఉంది ఆ సీన్ ఉంది. అదా సీక్రెట్. యాక్చువల్గా నేను ఈరోజు నన్ను లాస్ట్ ఇయర్ కూడా మనం కూర్చున్నప్పుడు ఐ వాస్ లైక్ దిస్ ఓన్లీ, బట్ ఓన్లీ కన్సర్న్ మా డైరెక్టర్ అన్నది మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వండి అని అన్నారు వెన్ బిఫోర్ సైనింగ్ ఎవ్రీథింగ్. సో ఓకే, నాకు కూడా ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ వెన్ ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు అదొకటి ఉండదు కదా అని. సో ఐ టుక్ ఇట్ రియలీ పర్సనలీ అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ చేయడానికి. విత్ ఇన్ 10 to 12 days అనుకుంటా 8 kgs ఒక్కసారిగా ఐ జస్ట్ కట్ ఆన్ మై 8 kg. లిక్విడ్ డైట్ డెడికేషన్ అని చెప్పేసి అమ్మాయిలు మీరు అది మాత్రం ట్రై చేయకండి. ప్లీజ్ డోంట్ ట్రై. అది నేను ఆ స్కెడ్యూల్ పెట్టుకొని వర్కౌట్ చేసి ఇమీడియట్ గా షూట్ చేశాను. చాలా బాగా కనిపించాను నేను. చాలా బాగా. అండ్ మాకైతే కాఫీ చెప్పారు, మీరు అదేదో కలర్ సోడా లాగా ఏదో ఆర్డర్ చేస్తున్నారు, తాగలేదు పెట్టలేదు అది. తాగాను బ్రో, కొంచెం తాగేసాను. సరే, ఈ కెఫేలో ఉన్నాం కదా, కనిపిస్తుందా వాళ్ళకి? యా, నేను ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ క్యాజువల్ గా ఉన్నాను అంతే. నేను నేను అసలు ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ క్యాజువల్. కానీ రియలీ ఇట్ వాస్ వెరీ నైస్ గైస్. వి షేర్డ్ రియలీ మెనీ థింగ్స్ అండ్ ఇట్స్ ఓకే గురు అనుకునే మూమెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా వస్తుంటాయి. అండ్ అలాంటి మంచి సినిమా కూడా రాబోతున్నారు కాబట్టి రియలీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ December 19th థియేటర్స్ రిలీజ్ కాబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇది అసలు ఏదో మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు అది ఏం లేదు, చాలా ఫ్రీగా చాలా బాగుంది, ఫన్గా ఉండేది. నేనైతే అట్లే ఉండాలి బ్రో. బంటే రక్త పెంజర్రే. బొదగొట్టుతుంది రే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.